నా పేరు సురేష్. పరిస్థితి ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తయింది దాదాపు, మరి వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ ప్రజలు చూశారు. 2014లో అతను 600 హామీల్లో ఇచ్చి 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు సంపూర్తిగా. ఇప్పుడు 2024లో నేను 6000 హామీలు ఇస్తానని చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కలుపుకొని వస్తున్నాడు. ముఖ్యమైన మా ప్రశ్న ఒకటే, చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా 2014లో మీరు ఇచ్చిన హామీల పత్రం తీసుకుని ఆ హామీల పత్రంలో ఏ హామీలు అయితే మీరు అమలు పరిచారో ముందు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరు ఓటు అడగండి. అంటే 2014 ఎన్నికల హామీలకి నేను గ్యారంటీ ఇవ్వలేదు, ఈసారి 2024 ఎన్నికలకు నేను గ్యారంటీ ఇస్తా, నా మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. హామీల సంగతికి నేను ప్రశ్నిస్తాను, ఈ హామీలకి నాది మద్దతు అని చెప్పని ఆ రోజు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు సమక్షంలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే 2014 తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక హోదా కాదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ఒప్పుకున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అతనికి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అడుగుతున్నాడు. మరి చంద్రబాబు గారు ఏమో ప్యాకేజ్ చెప్పుకున్నారు, మరి ప్యాకేజ్ చెప్పుకున్న చంద్రబాబు గారు ఈయనేమో ప్రత్యేక హోదాను తీసుకొని వస్తాను, నాకు 20 నుంచి 25 మంది ఎంపీలు ఇవ్వండి అన్నారు. ఈ రోజు దాదాపు 22 మంది ఎంపీలు ఇచ్చారు, మరి ఈయన ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? ప్రత్యేక హోదా అనేది 2000 నేను మీకు ఇంకా డేట్లతో కూడా సహా చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భాగస్వామి. 2017 సెప్టెంబర్ 5వ తారీఖుని కేంద్రం మీటింగ్లో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వము, కేవలం ప్యాకేజ్ మాత్రమే ఇస్తామని ఆ రోజు కేబినెట్ మీటింగ్లో జరిగినప్పుడు ఇదే చంద్రబాబు పార్టీ తరఫున ఉన్న సుజనా చౌదరి గారు కానీ, అశోక్ గజపతిరాజు కానీ కేబినెట్లో డిసెంట్ నోటు ఎందుకు పెట్టలేదు అంటే ఆ రోజు 2017 సెప్టెంబర్ 5వ తారీఖున జరిగిన కేబినెట్ మినిట్స్ తీయండి. దాంట్లో అశోక్ గజపతిరాజు వాళ్ళు అంటే టీడీపీ పార్టీ ప్యాకేజ్ ఒప్పుకున్న తర్వాత హోదా గురించి ఎందుకు మాట్లాడతారు? మాట్లాడాల్సింది వైసీపీ కదా. ఎస్ ప్రత్యేక హోదా అనేది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇస్తారు. ఆ విషయం 2014కు ముందు అన్ని రాష్ట్రాలకి కూడా తెలుసు. కానీ రాష్ట్ర విభజన సమయంలో మనకి ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా మనకి ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టవలసిన బాధ్యత ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఆయన ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారిది. అవునంటారా కాదంటారా? కరెక్టే. కానీ చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారు అన్యాయం చేశారు కాబట్టి ఆ రోజు బయటకు వచ్చానని చెప్తున్నారు. ఎప్పుడు బయటకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసిన తర్వాత బయటకు వచ్చారు. 2018 నిజంగా ఆయనకి రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 2017 సెప్టెంబర్ 5వ తారీఖునే కేబినెట్ లో ఎందుకు డిసెంట్ నోట్ పెట్టలేదు? ఆయన మంత్రుల ద్వారా ఎందుకు ఆయన మంత్రులు రాజీనామా ఆ రోజు చేయలేదు? ఎన్నికల ముందు నేను బయటకు వచ్చానంటే ప్రజలు ఏమైనా అమాయకులు అనుకున్నారా? ఈ రోజు చెప్తున్నాను, నేను పోలవరం ప్రాజెక్టు విషయం ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో నేను అనుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయిపోదును అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు అడుగుతున్నా, అసలు పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిండడానికి కారణం ఎవరు? వైసీపీ అంటున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ఏ రకంగా కట్టకుండా, లోయర్ కాపర్ డ్యామ్ కట్టకుండా, అప్రోచ్ ఛానల్ లేకుండా, పైలట్ ఛానల్ కాకుండా ఏ ఇంజనీర్ చెప్పాడు మీకు పోలవరం ప్రాజెక్ట్ ఈ రకంగా కట్టమని? అసలు అప్పర్ కాపర్ డ్యామ్ కట్టాలా అక్కర్లేదా? లోయర్ కాపర్ డ్యామ్ కట్టాలా అక్కర్లేదా? పైలట్ ఛానల్ ఉండాలా అక్కర్లేదా? అప్రోచ్ ఛానల్ ఉండాలా అక్కర్లేదా? ఎక్స్ట్రా వచ్చిన వరద నీరు ఏ రకంగా మళ్ళిస్తారు? డయాఫ్రమ్ వాళ్ళు ఈరోజు దెబ్బతిండానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు అసమర్థత. జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం వల్ల అంటున్నారు. నేను చెప్తున్నాను, ఏ ఇంజనీర్ అయినా సరే రాష్ట్రంలో మేం పబ్లిక్ డిబేట్ కి సిద్ధం. ఈ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ఇంజనీర్ తో సహా, లేదంటే అప్పటి ప్రభుత్వంలోని ఇరిగేషన్ ఇంజనీర్ అయినా మాతో డిబేట్ కి రమ్మనండి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డిబేట్ కి రండి అంటున్నారు. మరి జగన్మోహన్ వాళ్ళైతే తప్పు చేశారు, అది ఎవరు కాదనలేరు. మరి ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న తర్వాత ఈ రోజు 2000 కోట్ల రూపాయలు పెట్టి డయాఫ్రమ్ వాల్ ని తిరిగి పునర్నిర్మాణించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు 2019కి ముందు నేను వెళ్ళా ఒక్క రేడియల్ క్రస్ట్ గేట్ పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిందన్న చంద్రబాబు నాయుడు గొప్పవాడా?
45 గ్రేడియల్ కస్ట్ గేట్లు పెట్టి ప్రాజెక్టులు 40 మీటర్ల లెవెల్లో వాటర్ లెవెల్ని ఈరోజు రిజర్వాయర్ పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గొప్పవారా? మరి మీరేమో జగన్ గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కూడా కల్పించట్లేదని ప్రచారం చేస్తున్నారు కదా. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితేనేమి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితేనేమి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగాలు అయితేనేమి అక్షరాల 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఇది కాదని చెప్పండి, దిస్ ఈజ్ ఆన్ ది రికార్డ్. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ రోజు దేశంలోని నిరుద్యోగతలో అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ అని చెప్తున్నారు కదా. అది టీడీపీ చెప్పింది కాదు, జనసేన చెప్పింది కాదు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా. అదే విషయంలో ఏపీ జీడిపిలో ఈరోజు ఎంత ఏ ప్లేస్ లో ఉందండి? 22వ స్థానంలో ఉన్న రాష్ట్రం జీడిపిలో ఈరోజు 5వ స్థానానికి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత వల్ల మాత్రమే. ఇంకొక విషయం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వసారి కూడా ఫస్ట్ ప్లేస్ లో ఏపీ ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత వల్లనే. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చక్కగా చెప్తున్నారు. మరి టీడీపీకి మద్దతు ఇచ్చే వార్తాపత్రికలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారు. వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముంచే పార్టీ అంటున్నారు కదా. ఒకే ఒక విషయం చెప్తున్నా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చెప్పారో, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అర్హులైతే చాలు అన్ని సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తామని చెప్పారు. ఆ రకంగానే ఈ రోజు ఆయన ఇచ్చారు. మీరు గతంలోకి ఇప్పటికి పోల్చుకోండి. 2019 ముందు ఎన్ని పెన్షన్లు ఉండేవి? ఈ రోజు 2024కి అక్షరాల 65 లక్షల పెన్షన్లు ఇచ్చారు. నిజంగా ఆయన కేవలం మీరు అన్నట్టు ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే నాయకుడే కనుక అయితే 65 లక్షల పెన్షన్లు వస్తాయా? ఈ 65 లక్షల మంది జనాభా ఈ రాష్ట్రంలో ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారంటున్నారు కదా. అవును, తప్పదు. అనర్హతలైన వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా తీసుకుంటారండి? అందుకోసం కొంత క్రైటీరియా పెడతారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో స్కీమ్లు ఉన్నాయి. ఈరోజు చాలా విషయాల్లో హెల్త్ కార్డులు ఉన్నాయి, పెన్షన్ స్కీమ్లు ఉన్నాయి. దానికి సంబంధించి కొంత క్రైటీరియా ఉంది, దానికి తప్పదు. ఇప్పుడు అంత్యోదయ కార్డు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డు. దానివల్ల 35 కేజీలు బియ్యం ఇస్తారు. అది మీకు నాకు ఇస్తారా? దానికి ఉన్న క్రైటీరియా దానికి ఉంటుంది. ఎస్. మరి మీరేమో పరిపాలన గురించి చక్కగా చెప్తున్నారు. మరి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్ధి గెలుస్తుందా, టీడీపీ జనసేన పొత్తు గెలుస్తుందా లాస్ట్కి? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో 175 స్థానాల్లో సింగిల్ గా నేను పోటీ చేస్తున్నాను, మీరు ఎంతమంది పొత్తు పెట్టుకుంటారో పొత్తు పెట్టుకోండి అని చెప్పారు. ఆ రకంగానే మేము నిలబడున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే విజయం సాధిస్తారు. నా పేరు కనకాద్రి. ఎక్కడండి మంది? రాజరపేట 37వ వార్డు, కాకినాడ. మరి జనసేన పోటీ చేస్తానంటున్నాడు. కాకినాడలో పోటీ చేసే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ ఉంది అంటున్నారు. మరి కాకినాడ పట్టణంలో కావచ్చు, కాకినాడ రూరల్ లో కావచ్చు, అర్బన్ లో కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వైసీపీ గెలుస్తుందని మీకు నమ్మకం ఉందా? 100% గెలుస్తుంది నమ్మకం ఉంది. ఎందుకంటే సింగల్ వస్తుంది, పందులు గుంపులుగా వస్తుంది సార్. అందుకు కాబట్టి ఎవరైనా సరే జగన్ ఎదిరించే నాయకుడు ఎవరు కూడా పుట్టడం జరగబోదు కూడా. పేద ప్రజలకు మంచి చేయడానికి పొత్తు అంటున్నారు కదా. పేదపడి పొత్తు అనేది ఆ పొత్తు లేకుండానే ఈయన చేస్తున్నారు జగన్ గారు. ఆల్రెడీ ఆసరా పథకం ఉంది, రుణమాఫీ ఉంది, ఆటోకి ఉంది, తర్వాత డోక్రా రుణమాఫీ, మొత్తం అన్ని చూసుకుంటే వాళ్ళు రుణమాఫీ పథకాలు 4-5 ఉంటే ఈయన చెప్పుకోలేని పథకాలు ఇచ్చారు జగన్ గారు. ఇటువంటి జగన్ గారిని మళ్ళా మనం నెగ్గించకపోతే మన కళ్ళు మనం పొడుచుకుంటే లెక్క మనకి. మరి గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు, కాపులంతా నా వైపు ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. మాటలు తప్ప అవన్నీ కూడా చేష్టలు కాదు, మాటల వరకే ఆ పనులు. ఆయన 2 సీట్లు నెగ్గించుకోలేకపోయారు, ఆయన 2 చోట్ల ఓడిపోయారు. మళ్ళీ కాకినాడ అడుగు పెడతా ఉంటారు, మొత్తానికి 0 ఆ విషయంలోకి వస్తాయి. ఒకసారి ఆయన సీట్ ఆయన నెగ్గితే మాకు ఆనందం. అంటే 2019 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించి గోదావరి జిల్లాలో వైసీపీకి పట్టం కట్టారు. మరి వైసీపీ ఏం న్యాయం చేసింది మరి గోదావరి జిల్లాలకి? గోదావరి జిల్లాకి ఆల్రెడీ పోర్టులు ఉన్నాయి, ఆల్రెడీ మన బెర్తలు కూడా కడుతున్నారు, రోడ్లు. గోదావరి జిల్లాలో మొత్తం అందరూ కూడా మన గోదావరి జిల్లాలో రైతు రుణమాఫీలు కూడా బ్రహ్మాండమైన నాయకత్వం వహించారు జగన్ గారు. రాజశేఖర్ గారు 5 అడుగులు ముందుకేస్తే జగన్ గారు 10 అడుగులు ముందుకేసి జనాల గుండెల్లో
పెట్టుకునేటువంటి ఆరాధ్య దైవంగా భావిస్తారు ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు పిడిగుద్దులు గుద్దుతున్నాడు అంటున్నారు కదా. గుద్దులు గుద్దుతున్నారంటే వాళ్ళు వ్యతిరేక గుండు మనుషులు గుద్దుతున్నారు తప్ప గుండుల మీద చెయ్యేసుకున్న వాళ్ళు ఎవరు కూడా గుద్దుతున్నారు సార్. ఈసారి కంపల్సరీ జగన్ గారు వస్తారు. మనం అన్ని కూడా అన్ని సంక్షేమాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ రోజున మత్స్యకారులకు ఉంది, మత్స్యకారు సెక్షన్, నేను మత్స్యకారు కుటుంబం చెందిన మనిషిని. మత్స్యకారం ఉంది, ఆయిల్ ముందు 6 రూపాయలు అంటే 9 రూపాయలు చేశాడు ఈయన గంట. మళ్ళా రెండోది 50 సంవత్సరాలు మత్స్యకారుడు ఉంటే ఉంది 60 అయితే వచ్చేది కాదు. ఇప్పుడు పెన్షన్ 50 దాటినట్టు మత్స్యకారుడికి సొసైటీల ద్వారా మన పెన్షన్ వస్తుంది. మరి అదే కాకుండా ఆశ్రమ మత్స్యకారుల్లో మా వార్డులో గత తెలుగుదేశం గవర్నమెంట్ లో 9 ఫ్లాట్లు వస్తే 10 మనిషి తెలిసేది కాదు. ఈ రోజు 350 పట్టాలు మా వార్డులో వచ్చినాయండి. మాకు గర్వం ఉంది. 37 వార్డు కనకంత కావాల్సిన మీటింగ్ అటువంటి గుళ్ళో కూర్చొని చెప్తాం మేము కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు అన్యాయం చేశారు, న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు కదా. మత్స్యకారులు ఏమీ లేదండి, మత్స్యకారులకు చేసిందంతా కూడా జగన్ గారు ఆయిల్ కూడా 29 రూపాయలు సబ్సిడీ. మరి అలాగే బోట్లు ఇవ్వడం కానీ, బెర్తలు కట్టడం కానీ అనేక విషయాల్లో మత్స్యకారులకి న్యాయం మంచి ఏమన్నా జగన్ గారు. అంటే మత్స్యకారులు అందరూ టీడీపీ వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జెండా దించుతాం, జెండా ఇరుగొడతాం అంటారు సార్. ఇప్పుడు పనికిరాని డప్పు ఉంటుంది, ఇంతనే కొట్టుకుని పనికిచ్చే డప్పు ఒకటే చాలు మనకి. కంచు కనకమరాలు మోగుతుంది. అదేంటో 100 రోజులు ఉంది ఎలక్షన్. ఈ యొక్క మత్స్యకారు ప్రజలు కానీ ఇతర కులాలు కానీ జగన్ అంటే ఏంటో చూపిస్తాం సార్. ఒకసారి నుంచోమనండి. ఇక్కడ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రోడ్లు కానీ, కాలువలు కానీ, కుళాయిలు కానీ అన్ని మత్స్యకారుల ఏరియా కదా, అన్ని ఏరియాల్లో కూడా సిమెంట్ ఫుల్గా వేయించేశారు, పొలాలు వేయించారు. పని అంటే ఏ పని ఉంటే ఆ పని ఫోన్ చేయడం టక్కున చేయడం జరిగింది. అక్కడ జగన్, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటేనే మా కుటుంబాలు, మా కాకినాడ పట్టు కుటుంబాలు బాగుంటే రాష్ట్రానికి జగన్ గారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, నారోళ్ళ కేసు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేశారు, రౌడీజం చేశారు, రెడ్డి గారి పరిపాలన చూపించారు కానీ ఆయన మంచి పరిపాలన చేయలేదు, రెడ్లకు మాత్రమే న్యాయం చేశారు అంటున్నారు. రెడ్లు మాత్రమే కాదండి, కాపులు, కమ్మకి అన్ని వర్గాల వారు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినట్టు మేలు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదండి మాకు తెలిసి. నేను 83 నుంచి కూడా మరి రాజకీయాల్లో ఉన్నానండి. మొత్తం గోపాలకృష్ణ చూస్తారు, తర్వాత ఏమండి మన కొండపోగారిని చూస్తారు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు చూసిన తర్వాత ఆయన చేసిన పనులు నేను చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ఏళ్ళు చేసుకునే పనులన్నీ నేను చేయించానండి దగ్గర. మా వార్డులో వస్తాయి, మా వార్డు వరకు వస్తాయి. అందు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారిని నెగ్గించుకుంటే మన కాకినాడ పట్టణ జనాలు అందరూ కూడా బాగుపడతారు, ఆరోగ్యంగా ఉంటారు, కడుపు నిండుతుంది కూడా. అంటే చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి కదా. వార్తలు వస్తున్నాయండి. దమ్మున్న నాయకుడితో నిలబడపోలేండి కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు చిత్తుగా ఓడించి మా కాకినాడ ప్రజలంటే మేము చూపించుకుంటాం. చంద్రశేఖర్ గారికి పవన్ కళ్యాణ్ నిలబడితే డిపాజిట్లు కూడా రావుంటున్నారు కదా. నిలబడపోలేండి సార్, నిలబడితే డిపాజిట్లు వస్తారే మేము చూపిస్తాం. 20,000 ఓట్ల బడ్జెట్ చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ పట్టణానికి రాష్ట్రానికి గిఫ్ట్ గా ఇస్తాం, గిఫ్ట్ గా పంపిస్తాం రాష్ట్రానికి. చంద్రశేఖర్ రెడ్డి గారు 20,000 మెజార్టీతో గిఫ్ట్ గా పంపిస్తాడు. ఫస్ట్ 175 ఎమ్మెల్యేలో చంద్రశేఖర్ రెడ్డి గారు 20,000 మెజార్టీ కాకినాడగా రప్పించాం చూసుకోండి. పులివెందుల్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కు లేదు, మరి కాకినాడలో ఎలా గెలుస్తారు, గోదావరి జిల్లాలో ఎలా గెలుస్తారు అంటున్నారు. ఎవడే తాటవి తప్పులు ఎన్నెలా కొట్టుకుంటాయండి. వర్షాలు ఒకటెప్పో చాలని ముందే చెప్పాను నేను. అక్కడ నెగ్గించమనండి, నెగ్గితే ఇక్కడ పవర్ రెడ్డి మేము చూపించుకుంటాం. ముందు ఆయన నెగ్గించు. ఆయన సీట్లు 50 సీట్లు ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు గారు 50 సీట్లు అడుగుతున్నారు, ఎత్తానని చూకడుతున్నారు. 10 సీట్లు ఇచ్చి నెగ్గించుకోమని చాలు. మాకు 10 సీట్లు చాలు, 50 దాకా అక్కర్లేదు. అప్పుడు అభిమాన నాయకులు కూడా కొంత ఉత్సాహంగా ఉంటది, ప్రతిపక్షంలో కూర్చుంటారు, అన్ని విషయాలు తెలిస్తే. ఆయన ఒక్క సీటు నెగ్గలేనప్పుడు 50 సీట్లు 10 సీట్లు నెగ్గించడం గొప్పే కదా. అందు కాబట్టి ఆయన నిలబడమనంటే కాకినాడలోనే మేము రెడ్డి గారు 20,000 మెజార్టీతో నెగ్గించకపోతే మా కాకినాడ పట్టణ ప్రజల్లో నేను మా మత్స్యకారులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో నెగ్గించుకుంటామండి. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తాను, జనసేన టీడీపీ జెండా ఎగరేస్తాను, కాకినాడ నుంచే పోటీ చేస్తాను, డిపాజిట్లు కూడా టీడీపీ జనసేన జెండా ఎగరేస్తాను. ఎగరేసినా సరే చంద్రబాబు నాయుడు కొట్టి జాబ్ వస్తుంది బాబా ఏ జాబ్ ఇచ్చాడండి, జగన్ ఇచ్చాడండి. వారంటీ డిగ్రీ ఇన్కమ్ బీకామ్ చదువుకున్న వాళ్ళకి ఏదో 5,000 10,000 జగన్ ఇచ్చాడు.
ఏ పార్టీ ఇచ్చింది? అంటే మేము వచ్చి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నాడు కదా లోకేష్. 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నాడు. ఎక్కడ ఎవడో లోకేష్ చదువుకున్న మూటలు చదువుకున్నా ఎక్కడ ఏ దేశాలు ఎట్టుకుంటాడు మూటలు కట్టేసుకున్నాడు. వాళ్ళ బాబుతో కలిసి ముందెట్టుకున్నాడు. నమ్మేసాం. ఇప్పుడు నిరుద్యోగం ఎక్కువైపోయింది. జగన్ ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి ప్రతి క్వాలిటీ కింద ఇస్తున్నాడు. చదివించుకోలేని పిల్లల్ని కూడా చదివించుకుంటున్నాయంటే ఈ రోజున జగన్ కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసాడు, పిల్లలకి అన్యాయం చేసాడు అంటున్నారు. పిల్లలకి ఇవ్వాలి కానీ పిల్లలు ప్రతి ఒక్కరికి మేలే చేశాడు. ప్రతి ఒక్కరికి మేలే చేశాడు. కాకినాడ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే డిపాజిట్లు లేకుండా ఓడించాడు. అంటే కన్నబాబు పైన కానీ చంద్రశేఖర్ పైన కానీ పోటీ చేస్తాను మీద సరే ఓడించారు. చంద్రశేఖర్ పైన చంద్రశేఖర్ డిపాజిట్లు రానమన్నాడు. డిపాజిట్లు ఖచ్చితంగా గెలుస్తానంటున్నాడు కదా ఆయన. గెలిస్తే కాకినాడలో ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అతను ఖాళీ చేసి వెళ్ళిపోతాడా? కాపులంతా నా వైపు చిన్న స్పీడ్లో యాక్ చేయకుండా ఉండిపోతాడా? మరి కాపులంతా నా వైపు ఉన్నారు. కాకినాడలో నేను కాపాడు నాకు కాకినాడ చిన్న స్పీడ్లో లేకుండా వెళ్ళిపోతాడంటే ఛాలెంజ్ చేసుకున్నాను పవన్ కళ్యాణ్. అంటే అంత ధైర్యమా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎమ్మెల్యే గారు గెలుస్తారని 100 మంది గెలుస్తారని మొత్తం 175 నెగ్గితే 10 సీట్లు కూడా రావంటున్నాడు కదా వైసీపీకి జగన్ కి. తెలుగుదేశానికి రావు. డిపాజిట్ లేకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మొత్తం కొట్టుకుపోతారు. పులివెందుల్లోనే ఓడిస్తున్నాం అంటున్నారు. ఆ తరం కాదండి. మొత్తం ఎక్కడైనా పులివెందులు కాదు ఎక్కడైనా సరే జగన్ తోటికి తట్టుకోలేడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారు అంటున్నారు కదా. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. అంటే వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటున్నారు. కాదు పెదల పార్టీ. వైసీపీ పార్టీ పెదల పార్టీ. ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. ఏ ఆఫీసర్లో వస్తున్నారు. ఎమ్మెల్యేలు కాదు, కౌన్సిలర్లే కాదు, వారంటీలే కాదు, ఇంటింటికి వచ్చి మరి చూస్తున్నాం మీ బాగోగు చాలా కానీ కాకినాడలో ఛాలెంజ్ గా చెప్తున్నాను నేను. పక్క వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారి పార్టీ నెగ్గీలు అంటే డిపాజిట్లు లేకుండా పవన్ కళ్యాణ్ ఓడించాం. చంద్రబాబు నాయుడు నుంచున్నా సరే చంద్రబాబు నాయుడు ఓడించాం. ఎక్కడ మంది కాకినాడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నారు. ఎన్నికలు కూడా సిద్ధమయ్యాడు. అందులో భాగంగా సీట్లు కూడా మారుస్తున్నాడు. మరి పరిపాలన ఎలా ఉంది? రాబోయే ఎన్నికల పరిస్థితి ఏందన్న? బ్రహ్మాండంగా ఉందని పరిపాలన అయితే. బ్రహ్మాండంగా ఉందని జగన్ పరిపాలన. చంద్రబాబు మాయ మాటలు చెప్పి జనాలు మోసం చేసి అడైపోలేదండి. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, గోదావరి జిల్లాలో ఒక సీటు కూడా రాని అంటున్నారు కదా. ఆయనకు బలం సరిపోక, చంద్రబాబు బలం సరిపోక ఒక కాపోడుతోని మద్దతు పెట్టుకుని కాపులోటు తీరుద్దాం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో చాలా మంది కాపులు ఉన్నారని తీరుద్దాం చేసాడండి. దానివల్ల కాపాడు ఒక విశేషంగా ఉన్నవాడు ఎవడైనా అయితే మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారండి ఓటు. కాపులందరూ నా వైపే ఉన్నారు, జనసేన అధినేత అని చెప్తున్నాడు. మొన్న తుల్లో కాపుల మీటింగ్ అయిందండి. అందులో ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ అక్కడ మొదగడ పద్మమ్మ గారు మీటింగ్ పెట్టారు. కానీ అప్పుడు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్? ఇంట్లో తొంగలడా షూటింగ్ లో ఉన్నాడు. అప్పుడు రావాలి కానీ కాపులు కాపాడినాకే 60 ఎందుకు రాలపడి ముద్రగడ పద్మమ్మ గారిని లోన కేసు పెట్టినప్పుడు ఏమైపోయాడు అంటే ప్యాకేజ్ ఎత్తు వస్తాడు బయట. ప్యాకేజ్ ఇవ్వదు రాడా. టీడీపీ కాపులకు న్యాయం చేసింది కాబట్టి జనసేన పొత్తు పెట్టుకుంది అంటున్నాడు. ఆ కాపులకి ఏ లోన్లు ఇస్తానండి ఇచ్చాడండి చంద్రబాబు. కాపులకి లోన్ ఇస్తానండి. కాపులందరికీ ఇచ్చాడా చంద్రబాబు? వైఎస్ఆర్ పార్టీ అలాగే కాపు ఇదేదని చూడదని క్యాస్ట్ అందరికీ పథకం వేసాడు. అమ్మఒడి పథకం వేస్తాడు, ప్రతి చేస్తాడు. క్యాస్ట్ ఫీలింగ్ లేకనా చిన్న క్యాస్ట్ ని పెద్ద క్యాస్ట్ వరకు కూడా వేస్తున్నాడు. కాపు ఓట్ల కోసం ఈ రోజు పని చేస్తుంది. కాపు ఓట్లను ఎలాగైనా వైసీపీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. మీరేం చెప్తారన్న? ఒక కాపుడు వేస్తే ఎవరో సీఎం అయిపోతాడండి. అన్ని క్యాస్ట్లు వేస్తేనే సీఎం అవుతాడండి. ఒక కాపుడు ఒకటి వేసినంత సీఎం ఎవరో అయిపోయాడండి. ఒక ఊళ్ళో ఒక ఎమ్మెల్యే కూడా ఒక కాపుడు వేసినట్లు ఎమ్మెల్యే అయిపోయాడండి. అలాగే అయిపోతే పవన్ కళ్యాణ్ కంటే ముందు పెద్దరాజులో చిరంజీవి అయిపోవాలండి సీఎం. ఒక కాపుడు ఒకటే కాదండి, అన్ని వర్గాలు అన్ని క్యాస్ట్లు అన్ని ఉండాలండి. అంటే ఈ రోజు కాపు ఓట్ల పైన ప్రధాన పార్టీలను దృష్టి పెట్టాయి. కాపు ఓట్లను ఆకర్షించే పనిలో ఉన్నాయి. టీడీపీ ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పెట్టుకుంది. కాపులంతా జనసేన వైపు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళేమో కొంతమంది నేతలను తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు కదా. కాపులు ఎడదేనికి ఏదో మార్గం ఇదంతా. దీనివల్ల ఇంకేం లేదు. నేనంటే కాపుడు అన్నవాడు ఇప్పుడు కూడా పీతల మంది అన్నది ఒక జనాలకు అందరికి తెలుసున్నది. కాపుడు అన్నది ఎక్కడ నిలకడ ఉండరు. దీనివల్ల కాపు లోటింగ్ చేయాల్సింటే మనం ఇలా చేయాలని చెప్పి చంద్రబాబు సీనియర్ వల్ల ఆయన వేసిన తెలుగుదేశం పెట్టి ఆయన బయటకు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ మద్దతు ఉండని చేస్తాడండి. అది మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. కాపులంతా అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరో కూడా వెళ్ళరండి. ఎవరో ప్యాంట్స్ వెళ్తారో లేదంటే ఆయన అంటే గౌరవం కూడా వెళ్తాడు అంతే. మీరేమో ఎవరు వెళ్ళరు అంటున్నారు. ఖచ్చితంగా మరి గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక సీటు కూడా రాని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఆయన అనుకున్నంతలో సరిపోతుంది. అలాగే మనం ఒకసారి పోటీ చేయడం ఆయన ఒక సీట్ ఎక్కడైనా సంపాదించుకున్నాడు. ఆయన ఎక్కడ ఒక సీట్లో ఎమ్మెల్యే నెగ్గాడా? రాజుల్లో నెగ్గాడు కదా. ఎక్కలేదు కదండి, అక్కడ ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుల్లో నెగ్గాడు కదా. రాజులో సీట్ నెగ్గాడు, ఆయన నెగ్గలేదండి. పవన్ కళ్యాణ్ కోపాడు పవన్ కళ్యాణ్ నెగ్గాడా? 2 దిక్కులు పోటీ చేయండి, నెగ్గలేదు కదండి. ఎవరా ఆ ఊళ్ళో ఒక ఎస్సీ క్యాండిడేట్
అందులో వేస్తా సీటుకి వేస్తే ఆయన నెగ్గాడండి. ఆయన లాస్ట్కి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో కలిసిపోయి కదా వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి అన్యాయం చేస్తున్నాడు, సీట్లు మారుస్తున్నాడు. దీనివల్ల చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తారంటున్నారు కదా. అవన్నీ లేని మాట్లాడి, ఎందుకంటే ఇందులో ఏ రాజకీయంలో ఉన్నదా కుట్ర అలాంటివి వస్తాయండి. ఇక్కడ అధికారం ఉన్న పార్టీ మీద ఎప్పుడు కూడా ఎవడో ఒకడు కుట్ర వేస్తాం కంపల్సరీ అండి. చంద్రబాబు మీద వస్తుంది, ప్రతి ఒక్కరి మీద వస్తుందండి. అలాగే జగన్మోహన్ రెడ్డి వారి కుట్ర వేసుకుని తప్ప ఏం లేదు ఇందులో. మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చిన వాళ్ళు చాలా మంది 3000 పెన్షన్ ఆపేస్తామని భయంతోనే వచ్చారంటున్నారు. అదే అండి, అమ్మ పెట్టబో అడుక్కు తినబోయినట్టు అమ్మ పెట్టదండి, మళ్ళీ బయట అడుక్కొని అయిపోతే ఏమవుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారి గారి కూడా 200 పెన్షన్ చంద్రబాబులో అలాగే ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. చాలా చంద్రబాబు ఎక్కిన తర్వాత ఏం చేయడు, దీపావళిలో లాస్ట్ వచ్చి 2000 అన్నాడండి. తర్వాత ఈనాడు 5 ట్రిపుల్ కింద 5 సార్లు పెంచుతా ఉన్నాడండి. అలాగే పెంచుకుంటూ వచ్చాడండి. ఇప్పటికి 5 సార్లు అంటే 5 రోజులు 10,000 రూపాయలు ఇప్పుడు పెంచాడండి ఆయన. దాన్ని కూడా ఎలా ఆపుదామో ఏటి పేద పెద్దలను కడుపు కొడితే మనం ఏపు తిరుగుతారు అనుకుంటాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కదండి, అన్న మాట నిలబెట్టుకున్నాడో కరెక్ట్గా చేస్తున్నాడండి. మరి కాకినాడ రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మళ్ళీ నెగ్గుతారంటారా వాళ్ళు? కాకినాడలో ఉన్న ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు నెగ్గుతాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మనుషులు చూస్తారండి, బయట మనుషులు ఎవరో చూడరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా అర్ధ దగ్గర ఫోన్ చేసినా, ఎవరి దగ్గర ఫోన్ చేసినా, వార్డు కార్పొరేటర్ ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి మాకు ఇది సంస్థ అంటే రండి మేము చేసి పెడతారండి. ఏ ఇస్తారు హాస్పిటల్ మనవరండి, ఆ కూడా ఏదనండి. మరి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయబోతున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి పరిస్థితి ఏందన్న? లేదండి, చేయనని చెప్పాడండి. చేయనని చెప్పి ఆల్రెడీ ఒక ఇచ్చాడు కూడా సీట్లు లేడీకి. అదేండి జనసేనకి చేస్తున్నాడండి. జనసేనకి నిన్నే మార్గం కూడా మార్చుకున్నారండి. అదేండి ఇప్పుడు జనసేన పోటీ చేస్తుంది కాకినాడ నుంచి. ఎవరైనా పవన్ కళ్యాణ్ చేతి చూడమనండి. కాకినాడలో సీట్ సంపాదించుకుంటేండి కాపులు అందరూ కలిపి ఆయన సూపర్ అంటారండి. ఎందుకంటే ఆయన కాకినాడలో పోటీ చేస్తే కాకినాడలో ఉన్న ఓడికే ఏత్తం కష్టమండి. ఇక్కడ జనాలు పేదలు ఏమో తింగరోళ్ళు కాదు కదండి. దాన్ని బట్టి ఎక్కడో మన సినిమా షూటింగ్లు తీసుకుంటే మనం ఎక్కడో ఉన్న వాడికి ఓట్లు వేస్తారండి ఎవరన్నా. ఇప్పుడు మీరు ఎవరో ముక్కు తెలియని ఓటు వేస్తారు ఎవరన్నా. అలాంటి పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అధికారం ఉంటుందండి ఎవరికైనా. అలా ఎక్కడో ఉంటాడండి. అలాంటి ఆయన గేరు కదండి. లోకల్ ఎమ్మెల్యే లోకల్ మనుషులు చూసుకుంటాడు కదండి ఎవడన్నా. ఎక్కడండి మాది జగన్నాథపురం అండి. మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పూర్తి చేసుకున్నాడు, ఎన్నికలు కూడా సన్నిద్ధమవుతున్నాడు. మరి పరిస్థితి ఏందన్న? ఆయన చెప్పినట్టుగా అన్ని కూడా 100% అన్ని చెప్పినట్టు చేశారండి. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పిన పనులు ఉన్నాయో అన్ని కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్రం అభివృద్ధి మన ఆర్థిక పరంగా కుండిపడినా సరే ఆయన ఏ ఒక్కటి కూడా ఆపకుండా ఆయన సాయశక్తిలో ముందుకు ప్రభుత్వం నడిపిస్తున్నారండి. ఆయన ఏమో సాయశక్తిలో ముందుకు నడిపిస్తున్నారని చెప్తున్నారు. మరి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తున్నాడు. టీడీపీ జనసేన ఏమో పొత్తుతో వస్తుంది. మరి పరిస్థితి ఏందన్న? సీట్లు మారుస్తున్నారంటే ఫస్ట్ నుంచి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రజలు లేరో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండరో, ఎవరైతే అభివృద్ధి పదంలో మీ యొక్క నియోజకవర్గం నడిపించుకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళు మీ అందరూ కూడా నేను మీరు తీసేస్తాను అని అనేక సార్లు హెచ్చరించారండి. హెచ్చరించిన సరే వాళ్ళ పందా మార్చుకోలేదు. అటువంటి వాళ్ళు అందరూ ఏరు పడేస్తున్నారండి. అదంతా స్క్రాప్ అండి. ఆ స్క్రాప్ అయిపోయి వెళ్తుంది తెలుగుదేశంకి వెళ్ళి, జనసేనకి వెళ్ళి, బీజేపీకి వెళ్ళి. అదంతా స్క్రాప్. అది ఎవరికి పెంచి రాదు. అదండి. మరి ఈ రోజు టీడీపీ జనసేన కూడా పొత్తు పెట్టుకుంది కదా. ఆ చేత కాకండి. అదో ఇప్పుడు చూస్తేనేమో మీకు అందరికీ టీడీపీ పోస్ట్ ఏది ఉందో మీ అందరూ తెలుసు. గతంలో ఎన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఒక హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. ఇంటిలో ఉద్యోగం ఒకటి కాదు ఇంకెన్నెన్నో చెప్పేశాడు. రైతులు కావచ్చు, డోకరాలు కావచ్చు, ఏది కూడా నెరవేర్చలేదైనా ఆయనకి. ఆయన పైన నిల్లు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఎవరైనా కనబడతారంటే ఆయన పొజిషన్ ఇప్పుడు ఎవరైనా చెప్పమంటారా? మీరు అక్కడ నేనే చెప్పేస్తున్నాను. జనసేన వస్తే జనసేన వచ్చింది ఆ సంఘటన కొట్టుకున్నారు. అది ఎవడో ప్రశాంత్ కిషోర్ వస్తే అమ్మ మా ప్రశాంత్ కిషోర్ వచ్చాడు మాకు. ఈరోజు బీజేపీ వచ్చింది. అవి బాబు మా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆన్లైన్ చూసి సంఘటన కొట్టుకోవడం తప్ప ఏ బొక్క లేదండి. అందరూ కలిసిన వాళ్ళ బలం పెరగదంటారా? ఎంత మంది చేస్తే బలం పెరగదండి. ఎందుకంటే ఇక్కడ చేసి పనులు కాపాడుతున్నాయి. ఆయన ఏదైతే చెప్పాడు అన్ని కూడా చేసి చూపించాడు. అయితే మొక్క వేస్తే అండి ఇలా అది చెత్త ఈ పాలు రావాలంటే 5 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు. ఇవన్నీ రావు కదండి. ఈయన ఏం చేస్తాడంటే ఈయన పోర్టులు కడుతున్నాడు. అదే విధంగా మన ఇంజనీరింగ్ కడుతున్నారు, మెడికల్ కాలేజీ కడుతున్నారు, మొన్నే సబ్మిట్ పెట్టి అనేక విధంగా పరిశ్రమలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. అన్ని కూడా ఓకే అయింది. వాళ్ళ స్థలాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా రావాలి, కట్టాలి, మనకు ఉద్యోగాలు రావాలి అంటే ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది. ఆయన వచ్చి ఇప్పుడే కదా ఓటు చేసుకెళ్తారు ముందుకి. అంతలోనే లేదో ఆ రోడ్ లేదు, ఇది లేదు, అది లేదు, అన్ని చోట్ల ఓన్లీ రోడ్డు చూస్తారు, కళ్ళకి పడుతుంది. కాబట్టి ఆ రోడ్ ఒకటి ప్రసార రాజు కింద వాడుకున్నారు. అది మీ అందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు అయిన ప్రభుత్వంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. అందులో 2 సంవత్సరాలు మన కరోనా వచ్చి ఎంత ఇబ్బంది పడ్డామో అయినా సరే ప్రభుత్వం జాగ్రత్తగా నడిపించుకొస్తున్నారు. అదేవిధంగా ఈ వాలంటీ వ్యవస్థ తెచ్చారు. వాలంటీ వ్యవస్థ తెచ్చి అనేక మంది ఈ 10th ఇంటర్ పాస్ అయిన కుర్రోళ్ళకి, అమ్మాయిలకి మనకు వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి వార్డు కూడా రిలీజ్ పెట్టారు. మరి పెట్టిన తర్వాత ప్రతి పథకం కూడా మరి ఇంటికి వచ్చేస్తుంది. అదేవిధంగా మరి మనకి ఏదైనా సరే కావాలంటే ఒకప్పుడు కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి రోజుకి మన పనులు మానుకొని వెళ్ళవలసి వచ్చింది.
మన డబ్బులకు వచ్చాయి, మళ్ళీ ఎవడో పట్టుకునేవాడు కాదు. ఈ రోజు నా పరిస్థితి లేదండి. వాళ్ళ ఇంటికి వచ్చి మీకు అమౌంట్ పడుతుందండి, మీ కాగితాలు ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్లో ఉండి, మీ సరిలేవు చూసుకోండి అని వాళ్ళు చెప్పి వాళ్ళు సరి చేస్తున్నారు. అటువంటి చక్కని పరిస్థితి ఉంది ఈ రోజు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మంచి పనులు చేసుకుంటూ పోతుంటే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, మంచో చెడో పొత్తు అయితే పెట్టుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ వైపు కాపులంతా ఉన్నారు, కాపులే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తానంటున్నారు కదా. వెరీ గుడ్, మంచి మాట్లాడేశారు. కాపులంతా ఆయన ఉన్నారు, ఎవరుకున్నాడు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు, జనసేనలోనే ఉన్నారు. అదేవిధంగా అంతకు మించి ఎక్కువ శాతం ఇప్పుడు వైసీపీలో కూడా ఉన్నారు కదా. వైసీపీలో లేకపోతే ఆయన అకౌంట్ నొక్కవచ్చు, వైసీపీలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు కాపు వారికి ఎక్కువగా ఇప్పుడు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. ఇప్పుడు మనం ముఖ్యంగా కాకినాడ తీసుకోండి, వారికి ప్రథమ స్థానం కల్పించారు. ఆయన వారికి ఎక్కడ అన్యాయం చేయలేదు, అలాగే కాపునేషన్ వేస్తున్నారు. వారికి ఏం అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు అటువైపు వెళ్తారు, ఏం న్యాయం చేశారని చెప్పేసి అటువైపు వెళ్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా తీసేశారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పారు, నేను 10 మాటలు చెప్పడం అది నా చేతుల్లో లేదు, అవి 10 మాటలు అటువంటి మాటలు నేను చెప్పను, నా చేతిలో ఉన్నది నేను చేస్తాను, అందుకే నేను కాపునేషన్ వేస్తాను అని చెప్పారు. మరి కాపులకి బీసీలకి గొడవ పెట్టి లబ్ధి చేకూరాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారంటే ప్రచారం జరుగుతుంది కదా. ఆయన ఎక్కడ కాపులకి బీసీ గొడవ పెట్టలేదు. ఇలా ఏంటంటే అధికారులు ఉన్నాడు, ఆయన పొజిషన్ చాలా టాప్ లో ఉంది, చర్యలు కూడా అటు అనుకూలంగా ఉన్నాయి. ఈ విధంగా ప్రసారం చేసి ఈ బీసీలు కాపుల్ని అది దగ్గర విడగొట్టాలనే ప్రయత్నం తప్ప ఇంకేమి కాదు. మరి గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో అఖండ మెజారిటీ ఇచ్చారు, ఎక్కువ సీట్లు ఇచ్చారు. మరి గోదావరి జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, మళ్ళీ ఓటు ఎందుకు వెళ్ళి గోదావరి జిల్లా ప్రజలు? ఇది గోదావరి జిల్లాలో కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాకి చేసిన పేరండి. ప్రత్యేకించి ఒక జిల్లాకి ఏం కాదు, నేను కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నారు. అందరికీ సమానంగా చేస్తారు తప్ప ప్రత్యేకించి గోదావరి జిల్లా కంటూ ఏం చేయరండి, అందరికీ ఏకమొత్తంగా చేస్తారండి. అదండి. మరి గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు, నా బలం ఉంది. 36 స్థానాలు అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో దాదాపు 36 స్థానాలు ఉన్నాయి. 36 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేను అని ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఛాలెంజ్ చేయడానికి ఏంటి, ఇప్పుడు ఉన్న ఇందాక చెప్పింది మీకు, ఉన్న కాపులంతా కూడా 50% కాపులు వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎమ్మెల్సీ కింద, ఎమ్మెల్యే కింద, మిగతా అనేకమైన మంచి మంచి ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇందులో ఉన్నప్పుడు మొత్తం నల్లకి పోతారు, మేమే ఎక్కేస్తాం వాళ్ళు ఏ విధంగా చెప్తారు వాళ్ళు. అంటే ఈ రోజు కొంతమంది ఎవరికైతే సీట్లు రాలేదు, గోదావరి జిల్లాలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళంతా వైసీపీ నీడి టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు కదా. మరి అప్పుడు కార్యకర్తలంతా అటువైపు వెళ్ళే అవకాశం లేదా? అదే చెప్పాను సార్, వాళ్ళంతా స్క్రాప్ అండి, వాళ్ళు పనులు చేయట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళు నియోజకవర్గంలో తిరగట్లేదు, గడప గడపకి కార్యక్రమం వెళ్ళి వాళ్ళు కష్టం తెలుసుకోవట్లేదు, మీరు సరిగా పని చేయట్లేదు, మిమ్మల్ని పీకెట్టడం ఫస్ట్ నుంచి వార్నింగ్ చెప్తారు. ఇలా బద్ధకం వరలాగా బయట ప్రజలకు వెళ్ళాక కూర్చున్నారు. వచ్చాడు ఆయన చెప్పినట్టుగానే అందరం పక్క తీసాడు. అదంతా స్క్రాప్ అండి, ఫస్ట్ చెప్పాను కదా స్క్రాప్. వాళ్ళు ఏ పథకంలో ఒకటే, వాళ్ళ వెంకాల కార్యకర్త వెళ్తాను అసంజం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు గింటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామంటారు లోకేష్ గారు చెప్తున్నారు కదా. వాళ్ళు చాలా చెప్పారు గతంలో, అందులో ఏం చేశారు మీరు చెప్పండి, అప్పుడు ఏమన్నా చెప్తాను. వాళ్ళు గతంలోని ఇంటికో ఉద్యోగం అన్నారు, అదేవిధంగా మనం మహిళలకి ఏమో రుణమాఫీ అన్నారు, రైతులు రుణమాఫీ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్ని చేశారు చెప్పండి, ఇప్పుడు నమ్ముతాం మేము, మేము కూడా నమ్ముతాం. అంటే రైతులకి టీడీపీ ప్రభుత్వమే న్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత అండి ప్రతి రైతుకి న్యాయం చేశారండి. ఒకప్పుడు రైతులు అండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో రైతులు ధర్నా చేస్తే కరెంట్ విషయంలో ఈయన బుర్రల మీద కూడా దౌడు చేసి మరీ కొట్టి చితకబాటు చేశారండి. ఇదే రైతుల్ని, ఈ రైతులు న్యాయం చేయటండి. మనకి ఈ రోజు జనాలు ఎదురు ఏం కాదండి, వాట్సాప్లో వచ్చేసాయి, సెల్లో వచ్చేసాయి, టీవీలు వచ్చేసాయి, ప్రతి కూడా జనాల ముందుకు వెళ్ళిపోతుందండి. వాళ్ళు ఏదో చెప్పుకుంటే ఇక్కడ జరగదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు 2024 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తాడంటారు. ఖచ్చితంగా ఎగరేస్తారు సార్, 100% ఎగరేస్తారు. ఎందుకంటే పైకున్న మాటలు ఎదుర్కొంటాయని ఓటు ఎదుర్కొంటుందండి. ఇక్కడ నువ్వు తెచ్చుకున్నారు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఆ మధ్యన కూడా 3 ఉన్నా ఆ తెచ్చుకున్న మనకి పక్కకు చేస్తారు కదా. అంతే తప్ప వాదించే రకం కాదు వైసీపీ వాళ్ళు, పనిచేసే రకం తప్ప ముడిసే రకం కాదండి. అది పనసపోడు సామర్లకోట మండల వైస్ ఎంపీపీ. మీరేమో వైస్ ఎంపీపీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీపీలకి, వైస్ ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి అన్యాయం చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంతన్నా? ఎక్కడో మారుమూల ఉన్నటువంటి కులాలందరినీ తీసుకొచ్చి ఏకదాటిగా మేము సాధారణ బీసీ వర్గం చెందినటువంటి అంటే కలుగీత కార్మికులు మాలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి మాకు ఒక పదవులు అంటూ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. అంటే బీసీల ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంగా ఉండేది, కానీ టీడీపీ ప్రభుత్వం ఎవరికి బీసీలకి ఎటువంటి న్యాయం అనేది ఎదుర్పి జరగల. కానీ ఈ రోజునాడు బీసీలందరికీ, ఎస్సీలకి, ఎస్టీలకి, అందరికీ అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగింది అంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే జరిగింది. అంటే ఈ రోజు వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ అని ప్రముఖంగా వార్తాపత్రికలు రాస్తున్నారు, టీవీలో చెప్తున్నారు కదన్నా. వార్తాపత్రికలో రాసిందంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఇటువంటి ఈనాడులో చూపిస్తారు తప్ప మిగతా ఎందులోనూ రాయరు. అంతే తప్ప వాళ్ళకి ఏం చేయరు. చేసే వాళ్ళ గురించి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ మాత్రం వాళ్ళ ముందుకు వెళ్తుంటారు తప్ప వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఢీకొనలేరు.
ఢీకొన లేనప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి అబద్ధపు మాటలు అన్ని కలిపి మాట్లాడడం తప్ప వాళ్ళకి ఏది చేత కాదు. అదేవిధంగా టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, మీరు చెప్పిన వార్తాపత్రికలు ఛానల్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఉప సర్పంచ్లు అందరూ తిరుగుబాటు ఎగరవేస్తున్నారంట కదా. అంటే ఇన్నాళ్ళు ఎలా జరిగేదంటే ఈ గ్రామ సర్పంచులు ఎంపీటీసీల ద్వారా జరిగేది. అంటే ఏంటంటారు జన్మభూమి కమిటీలు వీటి ద్వారా జరిగేది. అంటే వాళ్ళకి అన్ని వచ్చిన దాంట్లో సగం వాటర్ తీసుకొని వాళ్ళకి నచ్చిన వర్గాలకి వాళ్ళకి నచ్చిన మనుషులకి ఇలా ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదే. ఎవరికి ఎటువంటి తారతమ్యం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పథకం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా ఇళ్ల స్థలాలే కానీ పెన్షన్ కానీ ప్రతిదీ కూడా. గత ప్రభుత్వం కూడా నేను పని చేశాను. ఒక వార్డు మెంబర్ గా ఉన్న టైంలో వీళ్ళందరూ కూడా వచ్చిన పెన్షన్లు ఏంటంటే మన గ్రామంలో ఉన్న కులాలన్నింటినీ వేరి ఆ కులంలో ఉన్న పెద్దలకి వీళ్ళు పెన్షన్లు ఇచ్చేవారు. అంటే నిరుపేదలని చూడకుండా వాళ్ళ గ్రామంలో ఉన్న వాళ్ళ ఓట్లని కులాలని చూసుకుని వీళ్ళు పెన్షన్లు ఇచ్చేవారు. ఇవాళ అటువంటిది ఎటు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరేమో అడుగుతున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నా వైసీపీని ఓడిస్తాయని చెప్తున్నారు కదన్నా. చెబుతారన్న వాళ్ళకి చెప్పడమే తెలుసు, కానీ జగన్కి చేయడం తెలుసు. చెప్పిన మాటనే చేయడం తెలుసు. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పకుండా తప్పడు, చేస్తాడు. ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ప్రతి హామీ చేశాడు. 600 హామీలు ఏం ఇవ్వలేదుగా. నవరత్నాలు 9. ఈ 9లో ప్రతిదీ కూడా మనోడు అందరికి న్యాయం చేయగలిగే చేశాడు. ప్రతిదీ సక్సెస్ చేశాడు. ఇంకేంటి జనాలకు అదే చెప్పాడు, అదే చేశాడు. ఇది కాదని ఏదైనా అన్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఇచ్చాడు. మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అన్న. గతంలో ఏం జరిగిందన్న? బాబు వస్తే జాబ్ రావాలి, వచ్చిందా? నిరుద్యోగ వృద్ధి వచ్చిందా? లాస్ట్ లో ఇచ్చారు కదన్నా. 1 నెల ఇచ్చారు, 2000 చెప్పాడు, 1000 ఇచ్చాడు. 6 నెలలు ఇచ్చారు అంటున్నారు కదా. ఏమిచ్చారా? ఇచ్చిన హామీలు ఎప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు? హామీ అంటే లాస్ట్ లో ఇచ్చేది కాదన్నా. హామీ అనేది ఏంటది? నేనున్నానన్న భరోసా. ఎప్పుడు జీవితకాలం అయిపోయిన తర్వాత మా చివరి దశలో ఇవ్వడం దాన్ని హామీ అన్నారు. ఎవరికి ఇప్పుడు ఉపయోగపడినప్పుడు అవి ఇచ్చేదాన్ని హామీ అంటారు. ఆ హామీ నెరవేర్చిన ఏకైక వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాత్రమే సీఎం గారు బాగా చేశారని చెప్తున్నారు. ఈయన కూడా పెన్షన్ 3000 పెంచుతానని లాస్ట్ ఎన్నికలు 4 నెలలు ఉన్నట్లు 3000 చేశాడు అంటున్నారు కదా. లాస్ట్ 2 నెలల ముందు ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉండగా 2000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పేసి అన్నాడు. దాన్ని కాపీ కొట్టి ఈయన 2 నెలల ముందు దాన్ని స్టార్ట్ చేశాడు. అయ్యింది. జనం నమ్మలా. పసుపు కుంకుమ అన్నాడు, పెట్టాడు. అందరికి జనాలందరూ పెట్టారు. పెట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏదైతే అన్నాడో 3000 పెంచుకుంటూ పోతా అన్నాడు. దాన్నే 2000 నుంచి 2550 రూపాయలు ఇచ్చి సంవత్సరం పెంచుతుంది. ఇవాళ రోజున 3000 రూపాయలు పెన్షన్ జనాలందరూ కూడా ఇస్తున్నాడు. అది మీరేమో బీసీ అని చెప్తున్నారు, ఈ రోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు కాపులు కమ్ములు ఒకటైనప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం లేదంటారా? రాష్ట్రంలో కాపులు కమ్మలు కలిపి ఎంతమంది ఉన్నారు? మిగతా అన్ని వర్గాలు కలిపి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్న బలమైన కులాలు కలిసినప్పుడు తట్టుకోగలుగుతాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బలం ఈ సామాన్య కులాలన్నీ కలిపితే ఆయనే బలం. ఆయన ఎవరో రెడ్డి కమ్మ ఈవికా కావాల్సింది. ప్రతి పేదవాడికి న్యాయం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆయన చూస్తాడు. ఆయన ప్రభుత్వం మీద ఇష్టం ఉంది కాబట్టి, ఆయన ప్రభుత్వం మేలు జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అందరికీ ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి న్యాయం చేయలేదు, ముంచారు. అందుకే టీడీపీ జనసేన కలిసి వచ్చినట్టున్నారు కదా. వీళ్ళిద్దరికీ కలిసి రాలేదు. ఎవరికి? చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కలిసి రాలేదు కాబట్టి ఈసారి ఏదో రకంగా వాళ్ళని దించి జగన్మోహన్ రెడ్డి దించి మీ మీద ఏళ్తారని చూస్తున్నారు. అది పకట కలలే తప్ప జరిగే అయితే కాదు. అంటే మేము పగటి కళలు కనలేదు, మేము మా కళను సాకారం చేసుకుంటా ప్రజలకు మంచి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మేము గెలిచి ఇంతకంటే మంచి సంక్షేమాన్ని అందిస్తూ ఉంటున్నారు కదా. సంక్షేమం ఇస్తే మరి రాష్ట్రం శ్రీలంక అయిపోద్దిగా. వాళ్ళు చెప్పిన మాటలు కదా. అభివృద్ధిని తయారు చేస్తాం, సంపద సృష్టిస్తాం ఉంటున్నారు. ఎక్కడి నుంచి అన్న? ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఎక్కడి నుంచి సృష్టిస్తారన్నా? ఇప్పుడు ఏమైనా సృష్టిస్తారా? అంటే కంపెనీలు తీసుకొని వస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు దాకాలేంది ఇలా పరిగెట్టుకు వస్తాయా? గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఏం చేశారు? అప్పుడు మేము అభివృద్ధి చేస్తాం, కంపెనీలు తీసుకొచ్చాం. వచ్చిన కంపెనీలు ఈయన నిలబెట్టుకోలేకపోయాడు. అలా కాదన్న, వాళ్ళకి మంచి జరిగింది.
ఆ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడే పని చేయాలనేది రూలే లేదుగా. ఎక్కడ డెవలప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, అయితే మన ఇంకా డెవలప్డ్ స్టేట్ పూర్తిగా డెవలప్ అయితే అవలా. 5 సంవత్సరాలు మన ఎవరు డైరెక్టర్ తీసుకొచ్చి బోయపాటి కాదన్నా ఆయన ఉన్నారుగా రాజమౌళి గారిని తీసుకొచ్చి సినిమా షూటింగ్ చేసినట్టుగా సింగపూర్ చేస్తాను ఇలా చేస్తాను చెప్పేసి ఇవన్నీ డైరెక్ట్ చేశారు తప్ప దాని రాష్ట్రాన్ని అయితే ఏం చేయలేదుగా. చేశాడా? అక్కడ ఎటువంటి ఏమీ లేదు కాబట్టి డెవలప్డ్ గా ఉన్న సిటీల దగ్గర దీన్ని రాజధాని చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దాన్ని కూడా దీన్ని సక్సెస్ అవ్వకుండా ఏదో అడ్డు వేస్తూ మన రాష్ట్రానికి రాజధాని లేదు అని అన్నారు తప్ప మరి అడ్డేస్తున్నారన్న సంగతి ఏమైనా చెబుతారు వాళ్ళు? చెప్పట్లేదు. రాజధాని ఇంకెక్కడ అవుతుంది? అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో 36 స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మరి 36 స్థానంలో వైసీపీని ఒక్క స్థానం కూడా గెలవనేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి వైసీపీ గెలవడానికి సరైన కారణం ఒకటి చెప్తారన్న. పోలవరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడా? చేయలేదు. ఆయన చేయలేదని నేను అధికారం ఇచ్చారు కదా. ఆ రోజు ఇది పూర్తి చేయాలని అవ్వాలి కదా. జరుగుతుంది, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి, జరుగుతుంది. ఇంకా చాలా వరకు చేస్తారు, ఇంకా చెయ్యాలి. ఇవాళ రాత్రి ఏదో తెల్లారులనే ఇల్లు కడతారన్నంత అయిపోయేది కాదు కదా. ఇలా ఇచ్చేది ఏం చేశారు? ఇలా 5 సంవత్సరాలు అవలా. జగన్మోహన్ రెడ్డి అయినా అవలా. కొత్త గొప్ప చేశాడుగా. ఎలాగలా పనిచేసుకోలేదుగా. జనభూమి కమిటీలు వేసేసి ఉన్నదాన్ని సగం సగంగా పనిచేసుకుని ఎవరింటి కాదు పట్టుకుపోలేదుగా. ఈ రోజు కాకినాడలో కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్ పోటీ చేశారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి పరిస్థితి ఏందన్న ఇక్కడ? కాకినాడ రూరల్ లో పోటీ చేస్తే కనుక వర్గాలు ఎన్ని ఉన్నాయన్నా? బీసీ వర్గాలు ఎక్కువ, ఓసీ వర్గాలు చూసుకుంటే ఏంటన్నా అదే విధంగా కూడా ఇద్దరు ఓసీలే కదా. ఒకవైపు కాపు, ఒకవైపు రెడ్డి. రూరల్ లో టికెట్ ఎవరికి ఇస్తారన్నా? ఆల్రెడీ పిల్లి సత్యబాబు గారు ఉన్నారు. ఆల్రెడీ జనంలో తిరిగిన మనిషే, బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఏం చేస్తారు ఆయన? అలా ఎమ్మెల్యే క్యాండిడేట్ 2 times చేస్తారు. ఆయన కాదని నేను ఇస్తా ఆయన చేస్తారా? ఆయన అంతా పక్క మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారా? ఎవరు చేయరుగా. ఏదో వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళేదో కలిసిపోయి జనాల్ని మభ్య పెట్టాలని చూస్తే వీళ్ళే మోసపోతారు. కానీ గెలిచేది కంపల్సరిగా గెలిచేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడమ్మా? డైలీఫర్. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తి అయింది. ఎన్నికలు కూడా సన్నిద్ధమవుతున్నారు పార్టీలన్నీ. మరి పరిస్థితి జగన్ గారి పరిపాలన బాగుందా? అవ్వలేదండి, ఇంకా ఆయన చేస్తారు. అవ్వలేదు పూర్తి. ఈ 5 ఏళ్ళు పూర్తి అయింది అంటున్నారు. ఈ 5 ఏళ్ళు అయినా ఇకపై కూడా ఆయన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తారని పక్క ఆయన వస్తారు కూడా. ఎందుకు వస్తారంటే అలా చేశారు కాబట్టి. ఏం చేయలేదంటున్నారు కదా. ఎవరో అన్న వాళ్ళకి మనసు లేదు, గుండె లేదు, బతికున్నా లేనట్టే. మీరు ఏం చూసారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు పలానా పని చేశారు. మా ఇంట్లో మా బాబుకి అమ్మఒడి అందింది, మా అమ్మగారు పింఛని అందుకుంటున్నారు. మేమైతే ఇంట్లో కూర్చొని డ్వాక్రా లోన్ తీసుకుంటే రుణమాఫీలు చేశారు, చాలానే చేశారు. చేయలేదన్నవి ఏమీ లేవు. ఆయన చెప్పినవన్నీ జరిగాయి. మీలాంటి యంగర్స్ కి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు. మీలాంటి యంగర్స్ కి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరు ఇప్పుడు వాలంటీర్స్ ఉద్యోగమే కదండి చేస్తున్నారు. 5,000 జీతం అంటున్నారు. ఇక సింపుల్ లేడీస్ కి అది ఎక్కువే అండి. సింపుల్ ఇప్పుడు చాలా మంది మేము చదువుకోలేదు, మేము ఇంట్లో బాధపడుతున్నాం. అయ్యా ఆ చదువు మాకుంటే మేము అది చేసుకుందామేమో. 5,000 వస్తాయి కదా సార్, ఎవరిస్తారు 5,000? ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళారు. అలాగా ఇంటింటికి తెల్లవారు 5ంటికి వెళ్ళి వాలంటీర్స్ కాల్ లేని వాళ్ళు, ముసలోళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరికి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తున్నారు. మరి అది మంచి పని కదండి. మీరేమో మంచి పని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేశారు, మళ్ళీ వస్తారని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి టీడీపీ జనసేన ఒకటైంది అంటున్నారు కదా. అది వాళ్ళు ఒపీనియన్, అది మనకు అనవసరం. కానీ జగన్ వస్తారు, గెలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వైపు పెద్ద ఎత్తున కాపులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరంటారా? అదంతా కులంతో వెళ్ళేదైతే నిజంగా అయితే మేము చెప్పలేం కదండి. ఆయన అయితే ఎవరిని ఎంచలేదు, అందరికీ చేశారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్లకు మాత్రమే న్యాయం చేశారు, మిగిలిన వాళ్ళకి అన్యాయం చేశారు? లేదండి, ఇందులో ప్రతి మంది ఒక రెడ్డిలే లేరు. చాలా మంది క్యాస్ట్ ని తీయకండి. పాలిటిక్స్ లో కంటే క్యాస్ట్ ని తీస్తే ఎవరు వెళ్ళలేము. ఆయన చాలా బాగా చేశారు, అందరికీ చేశారు. మా ఏరియాలో మేము ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం, ప్రతి కులపోలమే ఉన్నాం. ముస్లింస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, ఇంకా పేర్లు తీయకూడదు కానీ చాలా కులపోలు ఉన్నారు. అందరికీ అన్ని జరిగాయి. కేవలం కొన్ని కులాలను ఇబ్బంది పెడుతున్నాడు, కేవలం ధనిక కులాలను మాత్రమే నెత్తిన మీద పెట్టుకుంటున్నారు. లేదండి, ఇప్పుడు చాలా మంది ఎవరు ఏరియా అంటే నాకు తెలియదు కానీ ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు విలేజ్ కి వచ్చి పని చేస్తున్నారంటే చదివించడం ఎంత గొప్ప అనేది అది ఫస్ట్ లో ఆయన చేసేది అది మంచి పని అండి. ఎవ్వరు ఎంచడానికి లేదు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తారంటారు, సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు. టీడీపీ కనుక అధికారంలోకి వస్తే అమ్మఒడి ఒకరుంటే ఒకరు, ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామంటున్నారు.
సార్ ఒక మాట అనొచ్చండి. ఇప్పుడు జగన్ గారు ఒక్కరికి ఇస్తేనే సోమరిపోతు అన్న మాట వచ్చింది. మరి ముగ్గురికి ఇస్తానన్నప్పుడు ఏమవుతుందండి? అది ఇది ఒకరికి ఆయన సాయం చేస్తే మరొకరు పెట్టని మేము చదివించుకుంటున్నాం, అది సాయం పొందుతున్నాం. మరి ఆయన వస్తే మరి అతను అసలు సోమరిపోతులు చేస్తాడా? అంటే సోమరిపోతులను చేయట్లేదు, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తామంటున్నారు కదా. ఇది మొదలు పెట్టిందే ఈయన కదండి. ఈయన చూసి కాపీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈయన విద్యా వ్యవస్థను కాపీ కొట్టాడు అనుకోవచ్చు, అమ్మఒడిని కాపీ కొట్టాడు అనుకోవచ్చు. మరి టీడీపీ వాళ్ళ అధికారంలోకి వస్తే మీలాంటి మహిళలకు 18 7 నెలలు కడుపుతో రచ్చబండికి వెళ్ళానండి. వాటర్ కూడా ఇచ్చింది లేదు చెప్తున్నాను. రేషన్ కార్డు రాలే. ఆయన వచ్చిన వెంటనే రేషన్ కార్డు వచ్చింది, మాకు స్థానం వచ్చింది అని తిరగకుండా మేము కొన్ని ఆఫీసులకు వెళ్తే మాకు ఇంత ఇవ్వండి అమౌంట్, మీకు ఈ పని చేయిస్తాం, మాకు ఇంత అమౌంట్ ఇస్తే మీకు ఈ పని చేస్తాం అన్నోళ్ళు ఉన్నారు తప్ప ఇలాగ ఇంటింటికి వచ్చి మీకు ఏం లేదమ్మా, మీకు ఏం కావాలమ్మా అని అడిగి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మీలాంటి మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 ప్రతి నెల డబ్బులు ఇస్తామంటున్నారు. ఎవరండి? టీడీపీ. ఇప్పుడు అది అసలు సోమరిపోతులు చేయడం. 1500 కోసమే ప్రతి నెల ఇచ్చేదే సోమరిపోతులు చేయడం. మహిళలకు భరోసా ఇస్తానంటున్నాడు. సంవత్సరం స్కూల్ ఫీజు సోమరిపోతులు అయిపోతే నెల 1500 ఇస్తే ఏమవుతారు? మహిళలకి ఇంట్లో మగవారు పట్టించుకోవట్లేదు. నేను వాళ్ళకి పెద్దనలా అనుకోవచ్చు, పెద్ద కొడుకులా కావచ్చు, లేదంటే తమ్ముడు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. మహిళలకి ఇప్పుడు నెలలు ఇస్తున్నప్పుడు హస్బెండ్ ఇది నెల ఇస్తానన్నారు చూసారా, అది సోమరిపోతులు చేయడం. స్కూల్ ఫీజు అనేది అది ఉపయోగకరమైంది, అది చాలా ఉపయోగం. ఎందుకంటే చాలా మంది చదివించుకోలేని వాళ్ళు ఉన్నాం. ఒకళ్ళు 2-3 పిల్లలు ఉన్నారనుకో, ఆయన ముగ్గురికి వేసేస్తానన్నారు. ఒకరికి చేసేటప్పుడు ఇంకొకరికి చేసుకోవడంలో కష్టపడతాడు తండ్రి. అరే నాకు ఒక భారం తగ్గింది, ఈయన్ని నేను ఇంకా బాగా చదివించుకోవాలి. అసలు ఆ అవసరం లేకుండా ఆయన ఇచ్చే ఫీజుతో మేము పిల్లలకి శుభ్రంగా బట్టలు అవి కొంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంతకన్నా బాగానే ఉన్నాయి ఇప్పుడు, గవర్నమెంట్ పంపకుండా. అదే విధంగా తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, దిగ్విజయంగా బస్సు ప్రయాణం అనేది సక్సెస్ అయింది. అదే బస్సు ప్రయాణాన్ని నేను తీసుకొని వస్తాను, ఆ బస్సు ప్రయాణం ఉచితంగా మహిళలకు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఏరియాలో చాలా మంది మదర్స్ బాధపడుతున్నారు. ఏమని? కాలేజ్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి అంటే ఫ్రీ బస్సులు ఎక్కడం వల్ల పిల్లలు ఎక్కడెక్కడో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఏడుస్తున్నారు. మా పిల్లల టైంకి పిల్లకి తల్లి అవ్వట్లేదని. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ కి తక్కువ అయిపోయింది ఆదాయం అంటున్నారు, అది అసలైన పరిపాలనలో అది చాలా తప్పు. అదైతే ఫ్రీ అనేది ఏంటి ఉపయోగం? చదువు ఫ్రీ అనేది చాలా ఉపయోగం. అది పెట్టారు. కాలేజీ పిల్లలకి కట్టమనండి ఫ్రీ, పర్వాలేదు. కాలేజీ పిల్లలు కడితే వాళ్ళు ఓన్లీ స్కూల్ నుంచి ఇంటి వరకే, వేరే ఏరియాలు కాకుండా కాలేజీకి ఇంటికి, అదైతే బాగుంటది. కానీ ఇలా ఊరంతా కట్టడం కరెక్ట్ కాదు. మహిళలకి అన్నప్పుడు వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినట్లు కాదమ్మా. అదైతే ఉచిత బస్సు అనేది కరెక్ట్ కాదండి. అదే విధంగా 3 సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నట్టున్నాడు కదా. 3 సిలిండర్లు 1 ఇయర్ మొత్తం కదాల్సిన రోజులు ఉన్నాయి కదండి. 3 సిలిండర్లు ఇస్తే అయిపోద్ది కదా. అంటే 1 ఇయర్ 3 సిలిండర్లు ఇస్తే ఇంకో 3 సిలిండర్లు మీరు కొనుక్కుంటే సరిపోద్ది కదా. ఇంకా 3 సిలిండర్ల కోసం వెళ్తే మంట మనం పెట్టుకున్నట్టండి. మరి ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నాడు, మరి ఎవరు గెలిచే అవకాశం ఉందమ్మా? జగన్ గారు వస్తారు. జగన్ గారిని ఓడించడమే నా లక్ష్యం అంటున్నారు. ఏంటండి? జగన్ గారిని ఓడించడమే నా లక్ష్యం అంటున్నారు. ఏమో చెప్పండి, జగనే వస్తారు. మహిళలంతా టీడీపీ వైపు ఉన్నారంట. ఎవరు? మీలాంటి మహిళలు ఛాన్సేలే. మరి పవన్ కళ్యాణ్ హీరో, ఆయన ఒకవైపు హీరో వరకు హీరోవే, ప్రజల వరకు అయితే జగన్మోహన్ రెడ్డి హీరో. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ కూడా మనకి బాగుంటదండి. ఒక విషయం ఎవరు ఇప్పుడు చెప్తున్నాను, బాబు వస్తే ఏదో అంటారు కదా, కలియుగం వచ్చి అంతమైపోద్దని, అది మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. బాబు వస్తే ఎందుకండి? మేము కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి ఆఫీసుల చుట్టూ కళ్ళు తిరిగి పడిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? ఇంటింటికి వచ్చి మాకు చేస్తున్నారు. అంతకన్నా పెద్ద పని ఏముంది? ఇదే వాలంటరీ వ్యవస్థని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు, చంద్రబాబు గారు విమర్శలు చేశారు, గోడ సంచులు పోసాం దుజాబ్ అని. ఈ రోజు ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది కదా. వాలంటీర్ల వల్ల అస్సలు లేదు, వాళ్ళు అనే మాటే లేదు. వాలంటీర్లు అయితే మాత్రం ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించరు. మా ఏరియాలో అయితే ఎవరు మేము అభిమానంగా ఇస్తామన్నా వద్దు అనే వాళ్ళు ఉన్నారు తప్ప మాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేసిన వాళ్ళు లేరు. దేనికండి? ఎందుకు వేస్ట్? ఇప్పుడు ఉద్యోగాలు లేవంటున్నారు. ఒక 5,000 ఒక మహిళకి ఎంత ఆదాయం మీకు తెలుసా? ఎంత ఇంట్లో కొంచెమైనా ఆవిడ ద్వారా ఒక 5,000 సాయం అవుతుందని ఆవిడ ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? ఇందులో వేస్ట్ ఏముందండి? మళ్ళా గెలుస్తారంటావు? పక్కా వస్తారు, పక్కా. ఏం పేరమ్మా? దేవి. ఎక్కడమ్మా దేవి గారు? జీ మామిడాడ. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఆయన చేసేది అయితే అందరికీ తెలిసిందండి, పరిపాలన కూడా చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారంటే ఏం చెప్తావమ్మా?
అన్ని మంచి చేశారని అనుకుంటున్నామండి. ఏ విధంగా? ప్రజలందరికీ పథకాల ద్వారా అందరికీ మేలు చేశాడని అనుకుంటున్నామండి. ఒకే ఒక మొక్క చెప్పొచ్చు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అండి. అది మీ ఫ్రెండ్ ఏదో చెవులో చెప్పి వెళ్ళింది మరి. మా ఫ్రెండ్స్ అని అడుగుతున్నారు కదా. మామిడాడ గ్రామంలో అంటే మేము పుట్టక ముందు నుంచి ఇళ్ల స్థలాలకే ట్రై చేస్తున్నారు, కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు పిడికిడి నేల కొనాలంటే చాలా ఖరీదైంది గొల్లల మామిడాడలో. సెంటు స్థలం ఇచ్చారు, ఆ సెంటు స్థలం వల్ల ఏం ఉపయోగం అండి? అది కొనాలన్నా మేము కొనలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే ఆయన చేసిన గొప్ప పని. ఇంకా అంతకు మించి మేమేం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తానని అన్నారు, కానీ అలా జరుపుకుంటూనే వచ్చారు, కానీ ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. కానీ ఈయన వచ్చిన వెంటనే అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అని మేము అనుకుంటున్నాం. మళ్ళీ గెలుస్తాడంటారు జగన్? తప్పకుండా జగనే గెలుస్తారండి. మీ పేరమ్మా? నా పేరు జ్యోతి అండి. ఎక్కడమ్మా? మాది మామిడాడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? జగన్ గారిని చూసుకోక్కర్లేదండి. ప్రతి ఇంటికి జగన్ గారు అంటే పెద్ద కొడుకుతో సమానం అండి. ఇంకా అందులో తిరిగిలేదు, పక్క అండి. పెద్ద కొడుకుతో సమానంగా చూసిన కుటుంబాలని పిడుగుతులు గుద్దాడంట జగన్ గారు. అలా ఏ విధంగా గుద్దారో మీరే చెప్పాలి కదా. పై పన్ను, ఉద్యోగం లేకుండా, పోలవరం కట్టుకున్న, రాజధాని లేకుండా, ఇవన్నీ గుద్దులు కాదంటారా? ప్రతి జనాన్ని ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత ఆ పార్టీ సభ్యులకు మేలు జరిగింది కానీ బయట ప్రజలకు మేలు జరిగిందా? వైఎస్ఆర్ వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చాక ప్రతి ఇంటికి లబ్ధి ఉంది. లబ్ధి లేని కుటుంబాన్ని చూపించమంటున్నాడు, ఆయనే చెప్తున్నాడు పక్కాగానే. ప్రతి ఇంటికి ఏ ఇంటికి లబ్ధి లేదో ఆ ఇంటికి పైకి చెప్పండి. మన పార్టీ కానోళ్ళకే ముందు చేయమని చెప్తున్నారు ఆయన. మా పార్టీ పరంగా ఎంచలేదు, కులం పరంగా ఎంచలేదు. ప్రజలు అంటే ఆయనకి ఇంకా అందరికీ సమానం. ఆయనకి అంటే టీడీపీ ప్రభుత్వంలోనే మీలాంటి మహిళలకు కావచ్చు, యువత యువకులకు కావచ్చు న్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు అంటున్నారు కదా. ఆయన మాకేం అటువంటిది ఏం జరగలేదండి. టీడీపీలో మరి అన్న వాళ్ళు వచ్చాక చేస్తారని మాకు తెలీదు. ఏంటంటే మళ్ళీ ప్రజలు కూడా తెలుగుదేశానికి గాని పవన్ కళ్యాణ్కి గాని అధికారం ఇవ్వరు. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకుని ఎవరు వదులుకోరు కదా. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటే పెద్ద కొడుకు చంద్రబాబు గారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతారండి? ఏ విధంగా అవుతారండి? ఎవరికన్నా అన్నం పెట్టాడు ఆయన? ఎవరికన్నా రేషన్ ఫ్రీగా ఇచ్చాడా? ఎవరికన్నా పథకాలు వేసాడా? అమ్మఒడి వేసాడా? పెన్షన్ పెంచాడా? 200 రూపాయలు కూడా పెన్షన్ లైన్ లో నించొని తీసుకునేవారు. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి పొందుతున్నారు. ఇంటికి పట్టుకెళ్ళి ఎగలేని ముసలోళ్ళకి ఇస్తున్నారు, వేరే ఊరు పట్టుకెళ్ళి ఇస్తున్నారు. అది జగన్ గారు ఏం చెప్తున్నారు? ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి ఆయన బాధ్యత తీసుకుంటున్నారు. ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్న వాళ్ళకి డబ్బు లేకుండా విద్య ఆగిపోతుందని చెప్పేసి ప్రతి బిడ్డ ముందుకు వెళ్ళాలని చెప్పి విద్యా దీవెన, అమ్మఒడి ఇవన్నీ ఎందుకు పెడుతున్నారండి? మన పిల్లల భవిష్యత్తు గురించే కదా పెడుతున్నారు. ఇప్పుడు ఆయన చేసిన పథకాలనే పేరు మార్చి ఆలేదో పథకాలు పెడతాంటే జనం ఎలా నమ్ముతారండి? ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదమ్మా. మరి ఇంతకన్నా ఎక్కువ ఎవ్వరు ఇవ్వలేరండి. ఇప్పుడు జగన్ గారు చాలా మటుకి చాలా ఇచ్చారండి. అంతకు మించి ఇచ్చిన వాళ్ళని మరి జగన్ గారు మమ్మల్ని సోమరిపోతులు అన్నారు కదా, ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేద్దాం. మరి జగన్ గారు ఇచ్చినట్లకి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మేము సోమరిపోతులు చేసేస్తాం, నేను పని కల్పిస్తూ ఈ సంక్షేమ పథకాలు ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు కదండి, చాలా మంది పనులు చేసుకుంటున్నారు కదా. జగన్ గారు ప్రతి కుటుంబానికి న్యాయం జరిగిందండి. ఇంతకు ముందు ఎవరికి ఏది జరగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అన్యాయం జరిగింది, అందుకే నేను టీడీపీతో కలుస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చేసుకోవడానికి పని చేస్తారేమో. మేము పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కానీ మేము జగన్ గారిని ఆయన మమ్మల్ని చూసుకుంటున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆయన పోషిస్తున్నారు. అలాంటప్పుడు ఆయన వదిలేసి మేము వేరే వాళ్ళకి వేయలేం కదా. అంటే పవన్ కళ్యాణ్ నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నోడిస్తానని చెప్తున్నాడమ్మా. అస్సలు ఏంటి, తెలంగాణలో 18 సీట్లు అడిగితే 8 సీట్లు ఇచ్చారు. ఆ 8 సీట్లు ఎన్ని సీట్లు నెగ్గారో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అక్కడ బలం లేక నెగ్గలేకపోవచ్చు. ఇక్కడ కాపు క్యాస్ట్ ఎక్కువ ఉంది, కాపు కులం ఎక్కువ ఉంది, కాపులంతా నా వైపే ఉన్నారు, కాపులు ఖచ్చితంగా గెలిపిస్తానంటున్నారు కదా. అందులో వాళ్ళే పక్కకి గెంటేస్తున్నారండి. కులం అని కులాన్ని ఎంచుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలని ఏకం చేసి ఇస్తున్నారు. ప్రతి కులాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రతి కులానికి న్యాయం చేస్తున్నారు. ఈయనేమో కులాన్ని ఎంచుతున్నారంటే ఆ కులానికే చేస్తారంటే మిగతా వాళ్ళకి చేయరని లెక్క. కేవలం రెడ్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారు. వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటున్నారు కదా. రెడ్ల పార్టీ అంటే నేను రెడ్ అని చెప్తలేదు, ఎస్సీ ఎస్టీ ఎవరినే వదులుతలేదు. మెయిన్ ఎస్సీ ఎస్టీని చూసుకుంటున్నారు ఆయన. రెడ్లను చూసుకోవట్లేదు కదా. పేరుకి మాత్రమే నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు. ఆయన చేసింది కేవలం రెడ్లకు మాత్రమే అంటున్నారు. గతంతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు బెటర్ అండి. పథకాలే దానికి సాక్ష్యం కదా. జనాల్లో వాలంటీర్ ఇప్పుడు ఏ రెడ్డి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఆ రెడ్ల
ఇంటి దగ్గరికి ఎవరు తిరగట్లేదు కదా, డైరెక్ట్ గా జగన్ గారు ప్రతి గుమ్మానికి వెళ్ళలేరు కాబట్టి ఆయన అంటూ వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటిని ఆయన పరిధిలో చూసుకున్నట్టు, ఆయన దగ్గరుండి చూసుకున్నట్టు. ఎవరికి చెప్తే వాళ్ళకే వాలంటరీ వ్యవస్థ ఉంది, వాళ్ళే వాలంటీర్లు ఉన్నారు అంటున్నారు. వాలంటరీ మేము ఎస్సీలమండి, ఎస్సీ బీసీ అన్ని క్యాస్ట్ లో ఉన్నాం, అన్నిటిలోనే ఉన్నారండి. అది అంటే కేవలం వైసీపీ నాయకులు వాలంటీర్లకు చెప్పిన వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తున్నారు, టీడీపీ జనసేన వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు కదా. అస్సలు అలా చేయట్లేదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదేసి ఓట్లు ఇంటికి చెప్పిన వాళ్ళు పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఏంటంటే న్యాయం జరగాల, దొంగ ఓట్లు ఎక్కడ పడకూడదు, ఎవరు ఏ విధంగా మోసపోకూడదు అని చెప్పే జగన్ గారు ప్రతి ఓటు లెక్కించి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారండి. మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారు. మళ్ళీ పక్కాగా జగన్ 100% జగన్ గారండి, ఇంకా అందులో తేడా లేదు. జగన్ గారు చేసిన పథకాలే చంద్రబాబు నాయుడు ఆపి కొడుతున్నారండి. అంటే నేను కాపీ కొట్టడం మంచి కోసమే అంటున్నాడు కదా. మంచి కోసం అంటే ఆయన చేసిన మంచి ఆయనే చెప్తున్నారు. ఈయన జగన్ గారు చేసినవి కాకుండా ఆయన సొంతంగా ఏమో ఆలోచించుకొని చెప్పానండి. సొంతంగా ఆలోచించుకుంటే పోలవరాన్ని కట్టాను, రాజధాని కట్టాను, ఐటీ నిర్మించాను, ఉద్యోగులు తీసుకొని వచ్చాను, కియా ఫ్యాక్టరీ తీసుకొని వచ్చాను, నాలాంటి యువకులకు ఉద్యోగాలు కల్పించాను అంటున్నారు. ఎవరు ఏం పూర్తి చేయలేదు కదండి. ఇప్పుడు జగన్ గారి మీద తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలం వ్యవధి ఎక్కువ, ఆ వ్యవధిలో చేయలేంది. ఇప్పుడు జగన్ గారు 5 years ఎలా చేసేస్తారో క్వశ్చన్ వేసామంటే మన వైపు ఆ క్వశ్చన్ ఉందా లేదా చూసుకుని క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ అడగండి అమ్మా. ఏంటండి ఇప్పుడు పోలవరం పూర్తి చేయలేదు, అది పూర్తి చేయలేదు అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోల్చుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలం ఎక్కువ, మరి ఆయన ఏం చేస్తారు? పూర్తి చేయాలి కదా. ప్రజలకు ఏం చేశారండి? తెలంగాణ కలిసి ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? తెలంగాణలో కలిపి ఉంది కాబట్టి అప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది, హైదరాబాద్ కట్టిందని నేను అంటున్నాడు. ఏపీ కాదండి డెవలప్మెంట్ అనుకుంటే తెలంగాణతో కలిసి ఉన్నా చెయ్యొచ్చు, విడిపోయినా చెయ్యొచ్చు. డెవలప్మెంట్ అనేది ముఖ్యం. అక్కడ వైద్య పరంగా చూసుకుంటే నిజంగా కోవిడ్ వచ్చి అంతమంది మన రాష్ట్రంలో మన దేశంలో కొంచెం తక్కువ మరణాలు ఉన్నాయంటే జగన్ గారి వల్లేనండి. అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ డోసులని కోవిడ్ వ్యాక్సిన్స్ అని ఆయన రప్పించేస్తారండి. వైద్య పరంగా చాలా ఆయన వృద్ధి చేస్తున్నారండి, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా ఆయన కాపాడుతున్నారు. ఏం పేరండి? పరంజ్యోతి అండి. ఎక్కడండి మంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉందండి. బాగుంది. ఎందుకు బాగుందంటే ఏం చెప్తారు? అందరికి పథకాలు అందినాయి సార్, అమ్మ ఒడి, మొత్తం ఇల్లు తలాలు, మొత్తం అందరికి పింఛన్లు గట్ట ఈ నెల నుంచి 3000 పెంచారండి. అందరికి బాగుంది. కానీ నాకు రాకపోయినా సరే పేదవాళ్ళకి చేస్తున్నారు, అదే సంతోషం. మీకేం రాకపోయినా బాధ లేదు, అందరికీ చేస్తున్నా సంతోషంగా ఉన్నట్టు సంతోషం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తానంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్ తప్ప దీనికి పనిచేయడండి, ఆవేశం పనిచేయదండి. ఏంటంటే ఆలోచనతో ఉండాలండి. ఏదో 10 మంది కుర్రలు రెచ్చగొట్టడం అది మంచి పని కదండి. మేలు చేయి, 10 మంది నీ వెనకాల ఉంటారు. అంతేగాని నువ్వు ప్రత్యేకంగా కుర్రలు రెచ్చగొట్టి ఇచ్చేయడం, కుర్రలు పాడు చేయడం అన్నది నీ వృత్తి. అది పవన్ కళ్యాణ్ వరకు కాపులు ఉన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తారు, పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు అంటున్నారు. కాపులు ఉన్నా సరే కాపులు వేయరండి. కానీ కాపులు ఒకటి పెద్ద ఏం కాదండి ఇక్కడ. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎవరు వేయరండి. ఏంటంటే పిచ్చి వాళ్ళు కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్ప ఎవరు వేయరండి. అన్ని పథకాలు నిలబడతాను, ఖచ్చితంగా గెలుస్తాను అంటున్నాడు కదా. కాకినాడలో నిలబడినా అవ్వదండి, అతనికి పని జరగదండి. కనీసం డిపాజిట్లు ఇక్కడ ఉండవండి. పవన్ కళ్యాణ్ గారు డిపాజిట్లు కూడా రావు. మరి ఓడిపోతారు వైసీపీని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నారు కదా. ఏమండి ఓడిపోనాకే మీరు లబ్ధి పొందేలాగుంటే నాకు ఓటేయండి అన్న ముఖ్యమంత్రి ఎవడన్నా ఉండడం చూపించండి నాకు చాలు. అంటే ఇంతకుముందు జరిగిపోయింది ఈసారి నేను కనుక గెలిస్తే ఇంకా మంచి పరిపాలన చేస్తే ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు. ఏమంటే జరిగిపోయినాకి ముందు బాబు వస్తే జాబ్ అన్నాడు, ఎవరికి లేదు జాబులు, ఎవరికి లేదు, మర్చిపోయాడు. కొన్ని పథకాలు పెట్టాడు, అవి చేయలేదు. ఇప్పుడు అనకూడదు కానీ ఇటువంటి సీఎంని మేము ఎప్పుడు గట్రా చూసి ఉండం. కానీ ఇటువంటి ప్రదేశంలో పక్క రాష్ట్రాల గట్రా వారంటీలు నెట్టి చేస్తున్నారండి. అంటే ఇక్కడ చూసి అక్కడ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మంచిగా జరుగుతుంది కాబట్టి పేదవాళ్ళకి మంచి జరుగుతుంది ఇక్కడ, దాన్ని పెట్టి పక్క రాష్ట్రాలు కూడా చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్లకు మాత్రమే న్యాయం చేశారు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారు అంటున్నారు కదా. అందరికీ మంచి చేశారండి, ఒక్క కాస్ట్ అనే కాదు అందరికీ న్యాయం చేశాడు, మంచిగా చేశాడు తప్ప చెడు చేయలేదు. ఈ రోజు ప్రముఖంగా చూసుకుంటే వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది, మీరేం చెప్తారు? ఈనాడు టీవీ మాత్రం అస్సలు నమ్మకూడదండి. ఈనాడు టీవీ అస్సలు పక్కాగా చంద్రబాబు నాయుడికి చెప్తాడు. కానీ ఇక్కడ ప్రజల్లో ఏంటన్నది చూడాలి, చూసి వీళ్ళు ఎలాగా అభివృద్ధి చెందుతున్నారు,
వీళ్ళకి ఎలా ఉంటుంది పొజిషన్, ఎవరు చేసి పెడుతున్నారు వీళ్ళకి అన్నది చెయ్యాలి. ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అయితే ఇంకోలా చెప్తున్నాడు ఈయన టీవీ. అస్సలు అది మొత్తం నమ్మనండి, నమ్మలా. పక్క జగన్ వాళ్ళు జగన్ ఎన్ని పథకాలు పెట్టుకున్నా సరే జగన్ తప్ప రెండో వాళ్ళు ఎవరు రారు. ఏం పేరు అన్న? కాకినాడ రూరల్. నా పేరు రవికుమార్ అన్న. ఏం చేస్తుంటారు? ఆటో కార్మికుడు అన్న. ఆటో కార్మికులు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దాదాపు పూర్తయింది. ఇంకొక 100 లేదంటే 120 రోజుల్లో ఎన్నికలకు కూడా రాబోతున్నారు. మరి పరిస్థితి ఏందన్న? పరిపాలన పరిస్థితి వచ్చే ఎన్నికల్లో గెలిపి ఎవరికన్నా? గెలుపు అయితే పక్కగా 2024లో వైఎస్ఆర్ పార్టీ జెండా మళ్ళీ ఎగరేస్తుంది అన్న. పొత్తులు పెట్టుకున్నా సరే ఏ విధమైన కాకినాడ సిటీ కానీ ఆంధ్రప్రదేశ్ లో అయితే పార్టీ అయితే సీట్లు అయితే కొంచెం తగ్గుతాయి కానీ పార్టీ గెలుపు అయితే ఖాయం. అంటే ఈ రోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. కాపులు జనసేన టీడీపీని గెలిపించబోతున్నారు అంటున్నారు కదా. రాష్ట్రంలో ఒక కాపులు ఓట్లేస్తే నెగ్గేస్తారన్న. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎంపీ గానీ పోటీ చేస్తే ఓన్లీ కాపులు ఓటింగ్ చేస్తే నెగ్గేస్తారా? ఇతర కులాలు ఏమీ లేవా? కాబట్టి వాళ్ళ భ్రమ అంతే, ఏదో చేసేద్దామనే ఒక భ్రమ అంతే. ఓటులను మభ్య పెట్టడానికి అంతే, ఓట్లు చేల్చడానికి తప్ప ఇందులో ఏమీ లేదు. సింగిల్ గా రమ్మన్నానన్నా ఎవరు సత్తా వారికి ఉంటే సింగిల్ గా వచ్చి పోటీ చేయాలా, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలా? పేద ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు అంటున్నారు. పేద ప్రజలకి సింగిల్ గా చేయలేరు. మరి జగన్ గారు చేస్తున్నారు కదా, జగన్ గారు చేశారు కదా 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, మంచిగా చేయలేదు, ప్రజలందరినీ ముంచారు అంటున్నారు. ఎక్కడ ఏ విధంగా ముంచారు? ఏ విధంగా ముంచారు? ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఉద్యోగాలు లేదు. అంటే మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. పోలవరం కడుతున్నారు, పోలవరం కట్టలేదు. ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అన్నారు, ఒకటి కూడా పూర్తి లేదు. 3 రాజధానులు పెట్టడం వల్ల ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒకే చోట రాజధాని, గతంలో రాజధాని కట్టారు. రాజధాని ఏ విధంగా కట్టారన్న? అక్కడ టీడీపీకి సంబంధించి వాళ్ళు కొన్ని భూములు కొనుక్కుని వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడానికి రాజధాని కట్టుకున్నారు. మిగతా ప్రాంతాలు డెవలప్ అవ్వకూడదా? అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్పి రాజధానులు 3 చోట్ల రాజధానులు నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంటారు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు తెచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఎక్కడో పట్టుసీమలో ఎందుకు మరి ప్రాజెక్టు కట్టారు? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి కదా, ఎందుకు చేయలేదు? కాబట్టి ప్రభుత్వం అయితే 100% అవుతుంది. ప్రజలను ఇంకా మబ్బు పెడుతున్నారు కానీ ప్రజలందరూ కూడా అనేక పథకాలు, సంక్షేమ పథకాలు అర్హులైన పేదవాళ్ళు అందరూ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఏంటంటే జన్మభూమి కమిటీల ద్వారాగా వాళ్ళు ఏదైతే అప్లికేషన్ నా కార్యకర్త అనుకుంటే ఆ కార్యకర్త కూడా ఒక పెన్షన్ పెట్టాలంటే 5,000, ఒక ఇళ్ల స్థలం పెట్టాలంటే, ఒక రేషన్ కార్డు అప్లై చేయాలంటే అనేక డబ్బులు తీసుకుని చాలా కార్యక్రమాలు చేశారు. అవన్నిటికి స్వస్థపరికి ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థనే, వాలంటరీ వ్యవస్థని కూడా తీసుకొచ్చి అభివృద్ధి అన్నది ఏంటో చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి పరిపాలన చేయలేదు, రెడ్లకి మాత్రమే న్యాయం చేస్తున్నాడు. అందులో భాగంగా రెడ్ల సీట్లు మార్చట్లేదు, పేద అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సీట్లు మారుస్తున్నాడు. రెడ్లకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ రోజు కేబినెట్ లో చూసుకుంటే డిప్యూటీ సీఎంలు గమనించండి, హోమ్ మినిస్టర్, మహిళలకే హోమ్ మినిస్టర్స్ 2 సార్లు కూడా ఆయన 2 సంవత్సరాలకు ఒకసారి కూడా మహిళలకే కేటాయించారు ఈరోజు. కాబట్టి ఇదైతే మహిళా పక్షవాద పార్టీ, మహిళలకు అండగా ఉంది ప్రభుత్వం. అన్ని పార్టీలకు కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు గ్రేట్ గా. మరి కాకినాడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు, జెండా ఎగరేస్తాను, వైసీపీ జెండా దించుతాను అంటున్నాడు కదా. ప్రజెంట్ అయితే టాక్ వచ్చింది కాకినాడలో నేను పోటీ చేయబోతున్నానని. కాకినాడలో అయితే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా పోటీ చేయట్లేదు. వేరే వాళ్ళకి అనుకుంటున్నారు కానీ ఇంకా ఈ ఊహాగానాలు కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి తప్ప కాకినాడలో అయితే జనసేన గానీ ఎక్కడా కూడా పోటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సీట్లు మారుస్తున్నాడు. సీట్లు మారుస్తుంటే కొంతమంది నాయకులు అలాగే టీడీపీ వైపు కానీ, జనసేన వైపు కానీ, బీజేపీ వైపు కానీ వెళ్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో కార్యకర్తలందరూ వాళ్ళు వెంట వెళ్ళే పరిస్థితి అంటారు. ఎలక్షన్ అన్న తర్వాత ఇప్పుడు కొత్త వారిని కూడా ఆహ్వానించాలి కదండి. ఇప్పుడు చేస్తున్న వారిని కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా అక్కడ రాజకీయ ప్రలోభం పెట్టి, అవకాశాన్ని పెట్టి మార్పులు చేస్తున్నారు. అయితే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎవరికైతే సీటు రాలేదో వారందరికీ కూడా తప్పకుండా ఖచ్చితమైన, కల్పితమైన, ఉన్నతమైన స్థానం కల్పిస్తాం, ఎవరు కూడా అదేరు పడక్కర్లొద్దు అని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మరి నాయకులు వెళ్తున్నారు. మరి అంటే కొంతమంది అప్పుడు వసంత కృష్ణ గారు తీసుకున్నాము, వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనతో పాటు కింద స్థాయి కార్యకర్తలు, కింద స్థాయి నాయకులు వెళ్ళారంటారా?
కొంతమంది వాళ్ళకి ఎప్పుడు అధికారంలో ఉండవన్న వాళ్ళు బయటకు పోతున్నారేమో. ఎందుకంటే అధికారం అంటే ఇంకే పార్టీ వస్తే ఆ పార్టీ జెండా పట్టుకుంటే ఏదో విధంగా నేను అధికారంలో కూర్చోవాలంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే దెబ్బ. ఏదైతే పార్టీలో కొనసాగుతున్నారో ఆ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధిష్టానాన్ని పెట్టి పార్టీ చెప్పినట్టుగా, కేడర్ చెప్పినట్టుగా విని ఈసారి ఒక గత సంవత్సరం చేస్తే గతంలో మళ్ళీ అవకాశం ఇవ్వకపోతే పార్టీ వేరే కేడర్ ఇస్తుంది. ఆ కేడర్లో వాళ్ళు ఏదైతే వాళ్ళు విలువలను కోల్పోకుండా పార్టీ చూసుకునే సత్తా ఉంది పార్టీకి. పెద్దపూడి ప్రకాశ్వరరావు సార్, మా కాకినాడ సిటీ అర్బన్ సంబంధించిన 24 డివిజన్ సార్ మాది. అడగండి సార్ క్వశ్చన్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? సార్ పిల్లల భవిష్యత్తు గురించికైనా సరే మళ్ళీ జగన్ ఒకసారి రావాలి సార్. ఎందువల్లంటే జగన్ గారు పిల్లలకి విషయంలో, స్టడీ విషయంలో కానీ, అలాగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అలాగే సంక్షేమ పథకాల విషయాల్లో కానీ, అలాగే లేనంటి వారికి పిల్లల విషయంలో కానీ, అలాగే ప్రతి విషయంలో అతను చెప్పిన మేనిఫెస్టో 100కు 100% కూడా అతను నెరవేర్చాడండి. ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చాడో అది కంపల్సరీ చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. ఆ మద్యపాన నిషేధం అన్న విషయంలో ఒక విధంగా కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఒక ఉదాహరణకు 100 మంది తీసుకున్నాం అనుకోండి, ఆ 100 మందిలో 98 మంది మందు తాగిన ఉంటారు, మద్యపానం తాగిన ఉంటారు అని. అలాగని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు వ్యతిరేకులని కాదు. ఏంటంటే అయినా సరే వాళ్ళు ఓటేస్తారా లేదని అని చూడలేదు, మద్యపాన నిషేధం చేశాడండి. ఆ విధంగానే అతను ఏదైతే చెప్పాడో అది చాలా డిప్రికల్ విషయం, మద్యపాన విషయం అన్నది. అయినా సరే అతను నెరవేర్చాడండి. దాని గురించి అతనికి యాడ్సప్ చెప్పాలండి. ఎందుకంటే పొత్తు పెట్టుకుంది కదండి ఈరోజు. అది మామూలు అండి, పొత్తులు ఎలక్షన్ వరకు ఉంటాయంటే తర్వాత పోతాయి. ఏంటంటే ఉదాహరణకి ఓ మరుసెట్టు దగ్గర ఒక సెట్ ఏమైనా లెగుతుందా సార్? లేకదా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికీ లెగలేడు. అతను స్వదాగా వెళ్తే కనుక అవకాశాలు ఉంటాయి తప్ప ఇలాగ ఎన్నాలని ఒకరితో ఒకరట్టుకుని వెళ్ళినా సరే ఉపయోగం ఉండదండి. అతను ఒక సినీ గ్లామర్తో, ఒక గ్లామర్తో అలా వస్తాడు తప్ప ఒక యూత్ మామూలుగా ఫాలోయింగ్ ఉండొచ్చు తప్ప వాళ్ళకు కూడా ఓట్లు ఉంటాయి ఉండవో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ వైపు కాపులు ఉన్నారు, ప్రముఖంగా కాపులు అందరూ కలిసి జనసేన టీడీపీని గెలిపించబోతున్నారు, వైసీపీని ఓడిస్తారంటున్నారు కదా. సరే, కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లేరండి. వంగవీటి రాధా గారు ఉన్నారండి, ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారండి, అలాగే చాలా మంది ప్రముఖులు ఉన్నారండి. అంటే నాకు కొన్ని మంది పేర్లు తెలియదు, కానీ చాలా మంది ప్రముఖులు ఉన్నారండి. కాపు వర్గంలో కూడా వైసీపీలో ఉన్నారండి, అన్ని పార్టీలు ఉన్నారండి. అలాగని ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ పాపం ఏంటంటే అతను అలా వాడుకొని అలాగ చేసుకుంటున్నాడు తప్ప కానండి వాళ్ళకి కాపులకి ఎవరికి ఓటు వేయాలి ఏంటో అన్నది వాళ్ళకి పక్కాగా తెలుసండి. మరి కాపులందరూ టీడీపీ జనసేన ఓటు అయిపోతున్నారు, ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అంటున్నారు కదా. సరే, అతను ఒక్కడే ప్రకటిస్తున్నారండి, మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రకటిస్తారు కదండి. వాళ్ళు కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళు ప్రకటిస్తారు కదండి. దీనికి కుల సంఘాలు ఉంటాయండి, ఆ కుల సంఘ నాయకులు కూడా ప్రకటిస్తారు కదండి. ఇది ఏంటంటే ఒక ఏదంటే సినీ ఫీల్డ్ కొద్దిగా డల్ అయింది. దీనివల్ల ఏంటంటే ఒక పార్టీ పెట్టుకొని సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్కరికి అతను ఏంటి అది అంటారు దాన్ని అంటే అది కొద్దిగా వెరస్ట్ గా మాట్లాడినట్టు ఉంటుంది, అది మాట్లాడకూడదు. అది సార్ అది ఆ మాట సార్, అది సార్. ఎందువల్ల ఏంటంటే ఒక నాయకుడు నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే కనుక జగన్ లాగా 14 సంవత్సరాలు జనాల్లో ఉండి తిరిగి చేస్తే అదే లీడర్షిప్. నేను ఈ వెనకాల ఉంటాను, ఆడ వెనకాల ఉంటాను అంటే ఏముందని జగన్ గారు పార్టీ ప్రజలకు మంచి చేయడానికి వాళ్ళ వెనకాల ఉన్నాను, వాళ్ళ పక్కన ఉన్నాను అంటున్నారు. అదే మరి అలాగే జగన్ గారు కూడా వచ్చారు కదా, జగన్ గారు సీఎం అయ్యారు కదండి. 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో నేను తిరిగి పార్టీ పెట్టి అలాగే ఏంటో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలు చేసి వచ్చి ఇవన్నీ చేసి వచ్చి ఎన్ని అవయవాలైనా సరే అన్ని చేసి వచ్చారు కదండి. అలా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. సరే, నోటు మారుతుంది ఏదైనా చెప్పొచ్చు సార్, అది నిజంగా స్వతహాగా నిలబడి అప్పుడు తెలుస్తుంది సార్. జనాలు కూడా ఓట్లు ఎవరికి వేయాలి ఏంటన్నది జనాలు తెలుస్తారు. అంటే ఈయన కూడా ఏం చేశారు, పోలవరం ఆయుపట్టు లాంటి పోలవరాన్ని గోదావరి జిల్లాలో ఆయుపట్టు లాంటి పోలవరాన్ని కట్టలేదు, రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు లేదు, పేద ప్రజలకి మద్యపానం నిషేధం ఉన్నారు, దాన్ని చేయలేదు. మరి పరిస్థితి ఏందన్న సార్? 2 సంవత్సరాలు మన కోవిడ్ తో పోయింది సార్. కోవిడ్ వచ్చింది సార్ 2 సంవత్సరాలు. ఆ కోవిడ్ రావడం వల్ల మన ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నారు. అయినా సరే అతను ఏ విషయంలో కూడా రాజీ పడకుండా సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే చేశారు. తర్వాత వరదలు రావడం ఇవన్నీ రావడం ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ డ్యామ్ విషయంలో, పోలవరం డ్యామ్ విషయంలో, కాపర్ డ్యామ్ తేడా కట్టడం వల్ల అది కూడా కొద్దిగా వాడైంది సార్. ఇంకోటి ఉద్యోగాలు అంటారా, ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు సార్? వారంటీ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు సార్? ఈ రోజు అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నది ఎవరు సార్?
అవినీతి లేకుండా ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కొంతమందికి జన్మ కమిటీ వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు కానీ అవి కాదు. అలా లోన్లు ఇవ్వాలన్నా సరే జన్మ కమిటీ వాళ్ళు సిఫార్సు చేస్తారు కానీ ఇచ్చేవారు కాదు. అప్పుడు వాలంటీర్లు చెప్తే ఇస్తారంటున్నారు కదా. ఇప్పుడు వాలంటీర్ వాళ్ళు కదా సార్, వాళ్ళకి అన్ని పక్కగా పర్ఫెక్ట్ గా ఉన్నాయనుకో సార్, అక్కడ సెక్రటరీ ఉంటాడు, అడ్మిన్ ఉంటాడు, ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ప్రతిదీ ఆధార్ కార్డు మీద ఎవరికి ఏది ఉన్నదో అన్నది తెలుస్తుంది కాబట్టి వాళ్ళగా చేస్తారు సార్. వారంటీ చెప్పడం వల్ల కాదు సార్, వాళ్ళు ఏంటంటే ఒక వారధులు మాత్రమే వారంటీలు. విద్యా వ్యవస్థ ఎలా ఉంది? విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది. నాడు నేడు ఒక బూటకం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. పిల్లల భవిష్యత్తును కటకటాల వేటికి నెట్టారు అంటున్నారు సార్. విద్యా వ్యవస్థలో ఇంతకుముందు పూర్వం అయితే సార్ మేము చదువుకునే టైంలో బుక్స్ ఇచ్చేవారు కదండి. గత ప్రభుత్వం కూడా పిల్లల విషయంలో బుక్స్ కానీ స్టడీస్ కానీ చెప్పేవారు కదండి. ఇప్పుడు స్కూల్ తీయగానే మొత్తం బుక్స్ మొత్తం అన్ని ఇవ్వడం, అలాగే ల్యాబ్ ట్యాబ్లు ఇవ్వడం, బైజూస్ అన్న ఒక సంస్థ పెట్టుకొని వాళ్ళకి బైజూస్ ద్వారా చెప్పించడం, అలాగే రకరకాల ఇంకో కొన్ని తీసుకొచ్చి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టించడం. ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే ఈ రోజు 45,000 అవుతుందండి. అదే మన గవర్నమెంట్ స్కూల్లో మనకు ఫ్రీగా మన పిల్లలకి అన్ని విషయాల్లో కూడా ఇంగ్లీష్ చెప్పడం, టీచర్లు కూడా బాగా చెప్తున్నారండి. ఇంతకుముందు టీచర్లు చెప్పేవారు కాదు, ఇప్పుడైతే ఒక వ్యవస్థ ఒక రకంగా తీసుకొచ్చి చెప్పించడం ఇవన్నీ చేశారండి. దానివల్ల ఏంటంటే కొన్ని అవరోధాలు జరుగుతున్నాయి కానీ సరి అవుతాయి సార్. అవన్నీ జగన్ గారు గెలుస్తారంటారు. జగన్ మళ్ళా గెలుస్తాడు సార్. 140 సీట్లు పక్కాగా వస్తాడు. ఏం చేస్తుంటారమ్మా? మేమైతే మిషన్ కుట్టుకుంటానండి ఇంట్లో. మరి 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పూర్తి అయిపోయింది, ఎన్నికలు కూడా రెడీ అవుతున్నారు. మరి పరిస్థితి ఏందమ్మా పరిపాలన గురించి అంటే మాకంటూ నచ్చిందండి జగన్ పరిపాలన కోసం. మాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే జగన్ వచ్చాక మేము అమ్మఒడి అందుకుంటున్నాం, నెక్స్ట్ వచ్చి మా అత్తగారు పింఛని అందుకుంటున్నాం, నెక్స్ట్ వచ్చి 18,000 కూడా అందుకుంటున్నాం, నెక్స్ట్ వచ్చి మా పిల్లల భరోసా కూడా బాగుందండి, మా ఆయన కూడా భరోసా బాగుందండి. మాకు అంతా బాగా నచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు 2 లక్షల లోన్ వచ్చింది, ఇల్లు కూడా కట్టుకున్నామండి మేము. కానీ అంతా బాగుంది. మాకు పొన్నాడు సతీష్ కూడా చాలా బాగా చేశాడండి మేలు. మా ఊరు ఎమ్మెల్యే అండి పొన్నాడు సతీష్ గారు అంటేనే. పెద్దపట్టి వెంకటాయపాలెం అండి మా గ్రామం, తాళరే మండలం అండి. కానీ మాకు అంతా కూడా చాలా బాగా చేశారండి. ఎమ్మెల్యే ఇంతవరకు ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఏమి చేయలేదండి మాకు. కానీ పొన్నాడు సతీష్ వచ్చిన తర్వాత మాకు అంతా బాగా జరిగిందండి. ఎమ్మెల్యే గారిని ఓడిస్తానంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. లేదండి, అసలు ఒప్పుకోమండి మేము. పవన్ కళ్యాణ్ రానివ్వండి. మా నియోజకవర్గానికి కావాల్సింది ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ మాత్రమే. అంటే పవన్ కళ్యాణ్ నేను గెలుస్తాను, పోటీ చేస్తాను, ఎవరు ఏం చెప్పినా అదంతా ఉత్తిదేనండి, అదంతా దేవుడి నిర్ణయం. కానీ కావాల్సింది మాకు మాత్రం పొన్నాడు సతీష్ అండి. అంటే మీలాంటి మహిళలు వైసీపీని ఓడిస్తారు, జనసేనని గెలిపిస్తారు అంటున్నారు. లేదండి, లేదు, ఎవరో ఎన్నో చెప్తారు కానీ మనకంటూ మంచి జరిగేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు, మనంటూ మనవాడంటూ రావాలి కదండి. మంచివాడు మనవాడు లేదండి వైసీపీ అసలు మాకు అక్రమం అన్యాయం మొత్తం ఏమీ చేయించలేదండి. వైసీపీ వల్ల మేము ఈ రోజు ఇలా ఉన్నామండి, జగన్మోహన్ రెడ్డి వల్ల మేము ఇలా ఉన్నామండి. బాగుందండి, మాకైతే పరిపాలన చాలా చాలా బాగా నచ్చిందండి. మా పిల్లల స్కూల్ కూడా చాలా బాగా జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతుంది అంటున్నారు కదా. లేదు, అసలు ఎవరో ఎన్నో అనుకున్నా సరే అదంతా ఉత్తిదేనండి. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. కావాలి జగన్, రావాలి జగన్ అండి. కావాలి జగన్, రావాలి జగన్ అన్నంత మొత్తం రాడు. టీడీపీ జనసేన వస్తుంది, కాపులంతా మా వైపు ఉన్నారు. గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవనేను, మీ ఎమ్మెల్యే గారిని అయితే అసలు గెలవనేను అన్నారు. లేదండి, లేదు, ఎవరు ఎన్ని అనుకున్నా సరే మా నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గం మొత్తం కూడా పొన్నాడు సతీష్ జగన్ కూడా వస్తాడండి. ఇది గ్యారంటీగా 100% చెప్పగలుగుతానండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావమ్మా? పవన్ కళ్యాణ్ కోసం లేదు కదా, ఇంకా చూడలేదు కదా, ఇప్పుడు చూడాలి అంతే తప్ప ఇంకేం పవన్ కళ్యాణ్ ఏం చూస్తామండి. ఇప్పుడు చేసి వాళ్ళని చూసాము, అతని పరిపాలన ఎలా ఉంది, అతను అంటే దేవుడి నిర్ణయం, ఎవరు వస్తారు అనేది మనం ఏం చెప్పలేము. ఎవరు పరిపాలన నచ్చిందమ్మా? ఈ పరిపాలన నచ్చింది. టీడీపీ 2014 అధికారంలోకి వచ్చింది, పేద ప్రజలకి మంచి చేసింది టీడీపీ పార్టీ. మాకే ఓటేయండి 2024లో అంటున్నారు. మరి వేయాలనుకుంటే వేయచ్చు, దాన్ని ఏముందండి. ఎవరికి నచ్చిన వాళ్ళు పరిపాలన, ఎవరు నచ్చిన పరిపాలన వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనకు నచ్చిన పరిపాలన కోసం మనం చెప్తున్నాం అంతే. అది వాళ్ళ ఇష్టం, ఏదొస్తుంది అనేది మనకు తెలీదు. ఇప్పుడు మట్టికి మాత్రం జగన్ పరిపాలన మాకైతే బాగానే ఉంది. మా ఏరియాకి అయితే పొన్నాడు సతీష్ చేసిన మేలు కూడా మాకు బాగానే ఉంది. అందుకు కాబట్టి మేము ఇలా ఉన్నామంటే పర్వాలేదు. మాకు అన్నిటికీ అన్ని అందుతున్నాయి. ఇప్పుడు ఏ చేసుకోవాలన్నా వాలంటీర్ల ద్వారా అన్ని అవుతున్నాయి మాకు. అదే
అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మత్స్యకారులకు అన్యాయం జరిగింది, మత్స్యకారులను దోపిడీ దగా చేశారు. న్యాయం జరిగిందండి, మాకు వారంటీస్ పెట్టి ఇంకా కూడా న్యాయం జరిగిందండి. ఎందుకంటే ప్రతి గడపకి వెళ్ళి బియ్యం ఇమ్మని, రేషన్ ఇమ్మని, నెక్స్ట్ వచ్చి పింఛన్ ఇమ్మని పంపించేవారండి. ఇంతవరకు పంపిణీలో ఒకరికొకరు గుద్దుకుండి తన్నుకుండి కొంతమందికి అందేదండి, ఏమందినా సగం మందికి అందేది కాదు. కానీ వాళ్ళు కూడా తినాలి కదండి. కానీ ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిందంటే మాకు నచ్చినదంటే మా వర్క్ అని పెట్టాల్సిందండి. మాకు మాత్రం పన్నెండు సెన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. మత్స్యకార భరోసా తూతు మంత్రంగా ఇచ్చాడు, కొంతమందికి ఇచ్చాడు. లేదండి, కులమత భేదాలు చూడకండి, ఎవరు ఎక్కితే వాళ్ళకి మొత్తం లేదనుకుంటే చేయించాడండి. పన్నెండు సెన్స్ మాత్రం తక్కువ చేయకండి. మా మత్స్యకారులనే కాదండి, కులమత భేదాలు కండి అన్ని వర్కర్స్ కూడా దాంట్లో ఎక్కించాడండి. అంటే మత్స్యకారులు అంటే ఆ వృత్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ పెట్టించారు. అవునండి, అందరికి పెట్టించారండి. మా ఊరనే కాదండి, ప్రతి గ్రామానికి కూడా పెట్టించాడండి. నెక్స్ట్ వచ్చి కాకినాడ గ్రామం కూడా పెట్టిస్తాడండి. కాకినాడ గ్రామం కూడా పెట్టిస్తాడండి. కాకినాడ గ్రామంలో కూడా మాకు మత్స్యకారులు ఉన్నారండి. మాకు మత్స్యకారులు అంటే అక్కడి వరకు ఆగిపోయారండి. ఎందుకంటే అక్కడ అదేంటి రిలయన్స్ వాళ్ళ గురించి ఆఫ్ చేశారండి. అది ఎంతవరకు వస్తే అంతవరకే ఇస్తానని. కానీ ఆ సముద్రం అనేది ఇక్కడ వరకు ఉందండి, కాకినాడ వరకు. కానీ అది తెలియలేండి ఇటు వరకు. ఇప్పుడు తెలిసిన వల్ల పన్నెండు సతీష్ కాకినాడ వర్కర్స్ ని కూడా వదలన్నాడండి. గెలిపిస్తామండి. కావాలి జగన్ అండి. ఏం చేస్తుంటారు? సివిల్ వర్క్ కాంట్రాక్ట్ చేస్తుంటారు కదా. మరి పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు రోడ్లు లేకపోతే పోయినట్టే అమ్మ కూడా వస్తుంది, బీజేపీ కూడా వస్తుంది, పిల్లలకి వస్తుంది. మేము కాపండి, మా ఆవిడకి 60,000 వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంటికి పొలాలు అందుతున్నాయి, ప్రతి ఇంటికి పొలాలు అందుతున్నాయి. ప్రతి ఇంటికి ఇప్పుడు డోక్రా మహిళలకు ఉన్నది, వాళ్ళ డోక్రాలో రుణమాఫీ కొట్టేసాడు. మళ్ళీ పిల్లలకి నాడు నేడు బడి చూడండి, ఆయాలు బడి ఎలా ఉండేది, పాస్ పోసుకొని కుప్పల్లోకి వెళ్ళేవారు. ఇప్పుడు ఇవాళ పాస్ పోసుకొని లేడీస్కి జెంట్స్కి బాత్రూమ్ కట్టించాడు. మరి ఈ రోజు కాపులంతా నా వైపే ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను కాపే అండి. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నాడు? పవన్ కళ్యాణ్ కాపే, నేను కాపే. పవన్ కళ్యాణ్ దేనికి 15 టికెట్లు ఏం చేస్తారు? 15 టికెట్లు పట్టుకెళ్ళి ఏం చేస్తారు? చంద్రబాబుకి ఇస్తాడు. అదేనా? పవన్ కళ్యాణ్ సింగల్ గా రమ్మానండి. మీ కాపులందరూ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాం. మరి కాపులకి న్యాయం జరగాలంటేనే నేను పొత్తు పెట్టుకోవాలి, పొత్తులో భాగంగానే కొన్ని సీట్లు తీసుకుంటాను. ఇప్పుడు ఈ టర్లో రాపాయలు వచ్చి టర్లో వచ్చును సింగల్ గా వెళ్తాను. ఇప్పుడు 15 సీట్లు ఇస్తారు, బాగా ఇస్తాను. 15 సీట్లు ఏం చెప్తాడు? చంద్రబాబు గారు చెప్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించమనండి, కాపులందరూ వెళ్తాం, ఆడే వెళ్తాం, కాపులందరూ వెళ్తాం. పవన్ కళ్యాణ్ మా కోపమనే. మీరు పొత్తు పెట్టుకున్నారని పవన్ కళ్యాణ్ వైపు లేరంటారు. పొత్తు పెట్టుకున్న తర్వాత అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ వైపు తిరిగాం. పొత్తు పెట్టుకున్న తర్వాత ఇంకా చిరాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కాపుల్ని దోషం చేసి చంద్రబాబు కప్పు చెప్తాడు. 15 టికెట్లు పట్టలేదు, 20 ఇస్తాడు. అందుకంటే ఎక్కువ కదా. చంద్రబాబు ఎలా చూడు, చంద్రబాబు చెట్లేదా పోయిన నెలతల్లోనే పవన్ కళ్యాణ్ చెట్లేదా? ఇప్పుడు పొగుడుతున్నాడు. అది అంటే కాపులకు న్యాయం జరిగింది చంద్రబాబు వాళ్ళని అంటున్నాడు కదా. ఏం న్యాయం జరిగిందండి? డీసీలు అప్పుడు చేర్చాడా? ముద్రగడ పద్మనాభం గారిని రాజమండ్రిలో పెట్టారు, కొట్టారు, వాళ్ళు జైల్లో పెట్టారు. అప్పుడు వెళ్ళారా? పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉంటే అంతే వెళ్ళిపోయాడు. ఏంటి పరిస్థితి? ఎవరో చౌదరి జైల్లో ఉంటే వెళ్ళాడు, సాటి కాపుడు జైల్లో ఉంటే వెళ్ళలేదు కదా నువ్వు. మరి ఏంటి? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులను తిడుతున్నాడు అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి కాపులు ఎంతో తిడతాడండి. జగన్మోహన్ రెడ్డి అంటే కొంతమంది కాపులు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు కాపులు. పవన్ కళ్యాణ్ ఒకటే సిద్ధాంతం, చంద్రబాబుకి 15 సీట్లు చంద్రబాబు దాంట్లో కలిపేయడమే అంతే. మరి ఈ రోజు కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం కూడా వైసీపీ వెంపర్లాడుతున్నాడు ఉన్నారు కదా. కాపు సామాజిక వర్గం జగనేపు కూడా ఉన్నారండి, జగనేపు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇవాళ అదిలోకి వచ్చారు, పద్మనాభం గారు కూడా వచ్చారు. మహా ఉద్యమ నాయకుడు, అతను నిలబడితే ఇవ్వాలి ఇంత జనం ఇంకా ఎక్కువ వస్తారు. పద్మనాభం నిలబడతారు. అలాంటి మహానుభావుడు కాపుల్లోకి వచ్చేసారు. ఇంకా జగన్ వైపు లేపడినట్టు కాపులు జగన్ లేపడాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు 15 సీట్లు 20 సీట్లు అది చంద్రబాబుకి ఇచ్చేస్తాడు, పట్టుకెళ్ళి అందులో కలిపేస్తాడు. జగన్ గెలుస్తాడు, గ్యారెంటీ గెలుస్తాడు. ఇప్పుడు ఇవాళ ప్రతి ఇంటికి ఇప్పుడు నవరత్నాలు అంటే రాళ్ళు అన్నారు, నవరత్నాలు రాళ్ళ ప్రతి ఇంటికి అవి అందే. అమ్మఒడి అందింది, పిల్లలకి రిజిమెంట్ అందింది, తర్వాత బీసీలకు అందింది, ఓసీలకు అందింది. మా ఇంట్లో ఓసీ 60,000 వచ్చింది మా ఆవిడకి. మరి మా ఆవిడ ఏమంటుంది? చెప్తున్నా, పిల్లలకేమో డబ్బులు వచ్చాయి, ఏతంటది అయ్యినట్టుదా చెప్పండి. మరి ఎంత జన్మ వచ్చారంటే అభిమానులు లేక డబ్బులు ఇస్తే వచ్చారా? ఎవరికాళ్ళు వచ్చారు. స్వప్న ఫలాలు అందే ప్రతి ఇంటికి అందే. జగన్ అన్న రావాలి. మరి కాకినాడ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి పైన పవన్ కళ్యాణ్ నిల్చోబోతున్నారంట. నేను పిఠాపురం గుంచేపంటున్నాడు, కాకినాడ గుంచేపంటున్నాడు, అదే దేవాలయం సార్ గుంచేపంటున్నాడు. ఎక్కడ నిలబడతాడు? 2 దిగులు నిలబడి నెగ్గాడా? ఎందుకు 3 దిగులు నిలబడతాడా? 2 దిగులు నిలబడతాడు నెగ్గాడా? పిఠాపురం గుంచేపంటున్నారు, కాకినాడలో గుంచేపంటున్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భీమవరం సైడ్ ఎక్కడ కూర్చోమంటున్నారు 3 దిక్కులు నిలబడతాడు 2 దిక్కులు నిలబడ్డాడు ఇక్కడ ఇందుకు నేను అంటాను జగన్ మీద నేను నిలబడతాను అంటాను నిలబడి సత్తా చూపించాలి జగన్ గారు ఎటుకెళ్ళి గెలుస్తారు లాస్ట్ కి గెలుస్తారండి మళ్ళీ జగన్ అవుతాడండి గ్యారంటీ అని ప్రతి ఇంటికి స్వర్ణ పొలాలు అంది అందినమ్మ ప్రతి అమ్మ లేడీస్ అన్నీ వేస్తారు